Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you for one more day in our life. మా జీవితంలో మరొక రోజు బట్టి Oh, we thank you, Jesus. నీకు వందనాలు చేస్తున్నాం. Oh, the Lamb of God, we thank you. ఓ దేవుని గొర్రె పిల్ల నీకు వందనాలు. We kiss your face, we kiss your hands today. నీ పాదములు ముద్దాడుతున్నాం, నీ చేతులు ముద్దాడుతున్నాం, నీ బొగ్గు మీద ముద్దు పెడుతున్నాం. Oh, the Holy King. పరిశుద్ధమైన రాజా, Oh, the Holy King, we kiss you. పరిశుద్ధమైన రాజా నిన్ను ముద్దాడుతున్నాం. Today you open our understanding. ఈ రోజు మా వివేకమును మీరు తెరవమని వేడుకుంటున్నాం. The Spirit of the living God, సజీవుడైన దేవుని ఆత్మ come into us, O Lord. మా లోపలికి రండి. Make Jesus real to us. యేసు క్రీస్తుని మాకు నిజముగా మార్చండి. That every lie which we are believing, Holy Spirit, let those things be removed and let the truth be imparted into our lives. మేము మా జీవితాల్లో నమ్ముతున్న ప్రతి అబద్ధముల పరిశుద్ధాత్మ దేవ దాన్ని పెరికివేయమని, సత్యములు మా హృదయములు మా జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాం. Loving Jesus, ప్రేమ కలిగిన యేసయ్యా, we thank you, we thank you, we thank you. వందనాలు వందనాలు. Thank you, Lord, we thank you. వందనాలు చెల్లిస్తున్నాం. Thank you. In Jesus' name we ask you, Father. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Please sit down quickly. దయచేసి త్వరగా కూర్చుందాం. Amen. Do you all remember what we were learning yesterday? నిన్న మనం ఏం నేర్చుకున్నామో జ్ఞాపకం ఉందండి? Yes? Yes? అవునా? This is the first class. ఇది మొదటి సెక్షన్, మొదటి తరగతి. Yes? Yes or no? అవునా కాదా? Okay. Amen. So we were talking about the wife of Ezekiel. యేస్కేల్ యొక్క భార్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Similarly, the wife of Jesus, అదే పోలికగా యేసుక్రీస్తు యొక్క భార్యతో మనం పోలుస్తున్నాం. the bride of the Lamb of God. దేవుని గొర్రెపిల్ల యొక్క వధువు. So today we will pray a very small prayer. ఈ రోజు చిన్న ప్రార్థన మనం చేద్దాం. God, close your eyes. కళ్ళు మూసుకుందాం. God, ప్రభువా, give me enough of yourself. నిన్ను నీవు మాకు చాలినంతగా దయచేయండి. Show me enough of the Father and of the Son by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రిని గురించి, కుమారుడి గురించి మాకు చాలినంతగా మాకు దయచేయండి. So that nothing ever move me to say such a thing that there is no God. మరి ఎన్నడూ కూడా దేవుడు లేడు అని చెప్పకుండా మమ్మల్ని చాలినంతగా నీతో మమ్మల్ని నింపండి. Oh God, ఓ దేవా, give me enough of yourself. నిన్ను నీవు మాకు చాలినంతగా దయచేయండి. Give me enough of yourself, O Lord. నిన్ను నీవు మాకు చాలినంతగా దయచేయండి. Give me enough of yourself. నిన్ను నీవు మాకు చాలినంతగా దయచేయండి. Show me enough of the Father and of the Son by the power of the Holy Spirit. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు చాలినంతగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని So వేడుకుంటున్నాం. that nothing ever move me to say such a thing that there is no God. మరి ఎన్నడూ కూడా దేవుడు లేడను మేము ఎన్నడూ కూడా చెప్పకుండానట్టు మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభు. In Jesus' name we ask you, Father. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. So Amen. every day we should ask God, కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుని అడగాలి. Oh Lord, show me of yourself ప్రభువా, నిన్ను నీవు మాకు కనపరచుకోండి. and show me Jesus. నాకు యేసుని చూపించండి. How? ఎలాగా? By the power of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా. Only Holy Spirit knows the fullness of Jesus. పరిశుద్ధాత్ముడికి మాత్రమే యేసు యొక్క సంపూర్ణత అంతా కూడా ఎరిగి ఉన్న దేవుడు. Now we are learning things from Psalms chapter 2. ఇప్పుడు కీర్తన 2వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్నాం. So the last speaker in Psalms chapter 2 is the Holy Spirit. ఆఖరి ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు ఆ యొక్క కీర్తన 2వ అధ్యాయంలో ఎవరంటే పరిశుద్ధాత్ముడు. Because the two verses, ఎందుకంటే 2 వచనాలు, verse 11 and 12 were spoken by the Holy Spirit. ఎందుకంటే 11, 12 వచనాలు ఎవరి చేత చెప్పబడిందంటే పరిశుద్ధాత్మ చేత బోధించబడింది. Where the two verses says like this. ఆ 2 వచనాలు ఎలా చెప్తున్నాయి? Serve the Lord with fear భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, and rejoice with trembling. గడగడ వణుకుచు సంతోషించుడి.
Amen. ఆమేన్. So the Holy Spirit is telling us, కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నాడు, Holy Spirit is a very sweet and gentle Holy Spirit. పరిశుద్ధాత్ముడు చాలా మధురమైన చాలా సున్నితమైన వ్యక్తి అయిన. Every time this flesh says there is no God, Holy Spirit comes onto the scene and convinces there is God and he died and resurrected. ప్రతిసారి ఈ శరీరము దేవుడు లేడు అని చెప్తున్న ప్రతిసారి కూడా పరిశుద్ధాత్ముడి దృశ్యంలోకి వచ్చి యేసయ్య దేవుడు ఉన్నాడు, నీ కొరకు మరణించి పునరుద్ధానుడని చెప్తూ ఉంటారు. Amen. Amen. The Holy Spirit is the person who will convince us and who will convict us. పరిశుద్ధాత్ముడే మన జీవితంలో పాపంను ఒప్పించి ఆ ఒప్పుకోలు చేసేటట్టు మనకు సహాయం చేసేవాడు. Amen. ఆమేన్. No spirit, ఏ ఆత్మ, no spirit. If there is no spirit, ఆత్మ లేనట్టయితే no resurrection. పునరుద్ధానమే లేదు. No spirit, ఆత్మ లేనట్టయితే no new birth. నూతన జన్మ లేదు. No spirit, ఆత్మ లేనట్టయితే no confession of the lordship of Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం విషయంలో మనం ఒప్పుకోలేము. No Holy Spirit, యేసు ప్రభు పరిశుద్ధాత్మ లేకపోతే no victory over sin. మన పాపం మీద విజయము లేదు. No spirit, పరిశుద్ధాత్మ లేకపోతే no progress in sanctification. ఆ యొక్క కడగడంలో కూడా అభివృద్ధి అన్నది లేదు. No spirit, ఆత్మ లేకపోతే no spiritual wisdom. ఆత్మీయ జ్ఞానము లేదు. No spirit, ఆత్మ లేకపోతే no spiritual gifts. ఆత్మీయ వరములు లేవు. Right from the resurrection to the spiritual gifts, it is because by the Holy Spirit, the Spirit of the living God. ఆ యొక్క పునరుద్ధాన మొదలుకొని ఆత్మీయ వరముల వరకు కూడా ఏమి ఆత్మ లేకుండా ఏది కూడా లేవు. ఆ పరిశుద్ధాత్మల ద్వారానే ఇవన్నీ కూడా. Now we learned so much about the Lamb of God. ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల గురించి చాలా విషయాలు మనం Who నేర్చుకున్నాం. revealed these things to us? ఇవన్నీ మనకి ఎవరు బయలుపరిచారండి? Who convinced that we should adore and glorify the Lamb of ఆ God? దేవుని గొర్రెపిల్లను మనము పొగడాలి, మనం ఆరాధించాలని ఎవరు మనం ఒప్పింపచేశారు? Who is bringing that victory over the sin in this flesh? ఈ యొక్క శరీరంలో ఆ యొక్క ప్రతి పాపం మీద కూడా విజయమును తీసుకొచ్చింది ఎవరు? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Amen. Amen. So the Holy Spirit is always on the scene. కాబట్టి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా ఈ దృశ్యంలోనే చిత్రంలోనే ఉన్నాడు. Now yesterday we were talking about the wife of Ezekiel. నిన్న ఎహెజ్కేలు యొక్క భార్య గురించి మనం మాట్లాడుకున్నాం. And this wife of Ezekiel, మరియు ఈ యొక్క భార్య ఎహెజ్కేలు యొక్క భార్య before her death, ఆమె మరణించక ముందు just imagine the union she had with her husband. తన భర్తతో కలిగిన ఐక్యతను మనం గుర్తిద్దాం. Because this man was brought from Jerusalem to the river Kebar ఎందుకంటే ఈ వ్యక్తి యెరూషలేము నుంచి కేబారు నది దగ్గర తీసుకొని రాబడ్డాడు. in exile, ఆ యొక్క చెరలో, in sorrow, దుఃఖములో, away from the temple of God, దేవుని మందిరం నుంచి దూరంగా ఉన్నాడు. no hope, నిరీక్షణ లేదు, full of sorrow. దుఃఖముతో నిండిపోయాడు. But the only companion, the only company he had was his wife. తనకు కలిగిన ఒకే ఒక ఆదరణ, ఒకే ఒక సహచారి ఎవరంటే తన భార్యనే మాత్రమే కలిగి ఉన్నాడు. They both live together. వాళ్ళిద్దరు కలిసి జీవించారు. They both share everything. అన్ని కూడా పంచుకున్నారు. They both talk about how they were brought as exiles to this river Kebar. ఈ కేబారు నది వరకు ఎలాగైతే చెరకొట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. They might have spent hours and hours together. వాళ్ళిద్దరూ కలిసి గంటల గంటలు సమయమును గడిపి ఉన్నారు. Out of the midst of all agony, she just became a joy in his life. ఆ వేదన అంతట మధ్యలో ఎహెజ్కేలుకు ఉన్న ఒకే ఒక ఆనందం ఏంటంటే తన భార్య. Yes or no? అవునా కాదండి? Just imagine if you are taken into exile to some place ఒకసారి ఊహించండి, మీరు ఒక స్థలానికి చెరగా కొనుపోబడ్డారు. and you and your spouse just live in a house. నీవు నీ భార్య ఒక ఇంట్లో జీవిస్తున్నారు. You are being eradicated from your daily routine work and brought to another place where there is no God. ప్రతిరోజు చేసే దినచర్య అంతా కూడా తీసివేయబడి వేరే స్థలములోకి, వేరే దేవుడు లేని ప్రదేశంలోకి నువ్వు తీసుకెళ్ళబడ్డావు. We always believe a lie మనం ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్ముతూ ఉంటాం. that the flesh always says there is no God. శరీరం ఎప్పుడు కూడా చెప్తుంటది దేవుడు లేడు. The problem with the Israelites was that all the time they said there is no God. ఇశ్రాయేలుతో సమస్య ఏమిటంటే ఎల్లప్పుడు కూడా వాళ్ళు ఏమనేవారంటే దేవుడు లేడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు. Every time you bypass the kingship of Jesus, bypass the kingship of the Almighty God, you are telling God that there is no God.
ప్రతిసారి దేవుడు రాజుగా నువ్వు చూడకుండా గుర్తించకుండా ఆయన దాటిపోయే ప్రతి పరిస్థితులు కూడా ఏం చెప్తున్నావు దేవుడు లేడని నువ్వు చెప్తున్నావు. Every time you bypass God and do the things which God hates, you are saying with yourself to your soul that there is no God. దేవుడు రాజుగా అధికారానికి లోబడకుండా ఎప్పుడైతే నిన్ను నీవే పాపము చేయడానికి దేవుని ద్వేషించేవి చేయడానికి వెళ్తున్న ప్రతిసారి కూడా నువ్వేమంటావంటే దేవుడు లేడు అని చెప్తున్నావు. If you do ministry to grow it higher and higher, you are saying in your heart that there is no God. నువ్వు పరిచర్యని ఇంకా పైకి ఎదుగుటకు నువ్వు చేసుకుంటూ పోతున్నట్టయితే నువ్వేం చెప్తున్నావంటే నీ హృదయంలో దేవుడు లేడు అని చెప్పి. We should not do the ministry, we should do the will of God. మనము పరిచర్య చేయడం కాదని మనం దేవుని చిత్తము చేయవేరగా ఉండాలి. If you want to do the ministry, నువ్వు పరిచర్య చేయాలనుకుంటే minister Jesus in your closet. నీ యొక్క గదిలో నీ ఒంటరితనంలో యేసుక్రీస్తుకు నువ్వు పరిచర్యకుడిగా ఉండు. Few months ago I was preaching in Gujarat. కొన్ని నెలల క్రితం నేను గుజరాత్లో ప్రసంగిస్తున్నాను. So after the conference, ఆ కాన్ఫరెన్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత so 3 days one young man attended that conference. 3 రోజులు ఒక యవనస్తుడు కాన్ఫరెన్స్ కి హాజరయ్యాడు. So after 3 days I finished my final prayer and that man came and met me. 3 రోజుల తర్వాత ముగించిన తర్వాత ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ యవనస్తుడు వచ్చి నన్ను కలుసుకున్నాడు. And he asked me few questions. కొన్ని ప్రశ్నలు నన్ను అడిగాడు. How can I have Jesus as you have? నీవు కలిగి ఉన్నట్టు నేను కూడా యేసుని ఎలా కలిగి ఉండగలను? How can I preach Jesus as you preach? నువ్వు ప్రసంగిస్తున్నట్టు నేను కూడా ఎలా ప్రసంగించాలి? How can I love Jesus as you love? నువ్వు దేవుని ప్రేమించినట్టు నేను ఎలా యేసయ్యని ప్రేమించగలను? I said for the first question, మొట్టమొదటి ప్రశ్నకు నేను చెప్పాను. the answer is, జవాబు ఏంటంటే go into your closet and lock the door and cry unto God. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవుడికి మొరపెట్టు. How can I preach Jesus as you preach? నువ్వు ప్రసంగించినట్టు నేను ఎలా ప్రసంగించగలను? Go into your closet, నీ గదిలోకి వెళ్ళు, lock the room, తలుపు వేసుకో, cry unto God. దేవుడికి మొరపెట్టు. How can I love Jesus as you loved me? నువ్వు ప్రేమించినట్టు యేసయ్యని నేను ఎలా ప్రేమించగలను? Go into your room, అలా గదిలోకి వెళ్ళు, lock the room, తలుపు వేసుకో, cry unto God. దేవుడికి మొరపెట్టు. The only answer we have for every question is getting into our closet and crying unto Jesus. మన దగ్గర ఉన్న ప్రతి ప్రశ్నకి జవాబు ఏంటంటే నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవుడికి మొరపెట్టడమే. That's where the Holy Spirit comes onto the scene. అక్కడ పరిశుద్ధాత్ముడు చిత్రంలోకి వస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. How many of us today go into our closet and seek God? ఎంతమంది ఈ రోజున గదిలోకి వెళ్ళి దేవుని వెతుకుతున్నారు? Today we do not have the fellowship with the Holy Spirit is because we don't have a closet experience. ఈ రోజు మనము పరిశుద్ధాత్మతో సహవాసం లేకపోవడానికి కారణం ఏంటంటే మనం గదిలోకి వెళ్ళి ఆయనతో గడిపే సమయం అనుభవం లేదు కాబట్టి. We do ministry to satisfy our flesh. మన శరీరాన్ని తృప్తిపరచుకొనుటకు మనం సేవ చేస్తున్నాం. We go to church to satisfy our flesh. మన శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి మనం సంఘానికి వెళ్తూ ఉంటాం. A friend of mine said like this. నాకు స్నేహితుడు ఇలా చెప్పాడు. So recently when I met him, కొద్ది కాలం క్రితం నేను ఆయన కలుసుకున్నప్పుడు so he also came to attend the conference. అతడు కూడా కాన్ఫరెన్స్ హాజరవడానికి వచ్చాడు. And in between there was a scene happened in his life. ఈ మధ్యలో తన జీవితంలో ఒకటి జరిగింది. So one of his friend asked for his Aadhaar card. ఒకనొక తన స్నేహితుడు ఆధార్ కార్డుని అడిగారు. So this man gave his Aadhaar card. ఈ వ్యక్తి తన ఆధార్ కార్డు ఇచ్చాడు. And he gave his bank account details. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చాడు. And there was some huge amount which came into his account. ఇతని యొక్క అకౌంట్ లో చాలా ఎక్కువ ధనము వచ్చింది. And his friend told him, when you get this amount, transfer it to my account. అతని స్నేహితుడు ఏమన్నాడంటే నీ అకౌంట్ లో డబ్బులు ఎలా పడగానే నా అకౌంట్ కి వెంటనే కొట్టే అన్నాడు. So this man did all these things. అంటే ఆ స్నేహితుడు ఏవైతే చెప్పాడో బ్యాంక్ అకౌంట్ లో వచ్చిన డబ్బులన్నీ కూడా తనకి పంపించాడు. And this man, ఈ వ్యక్తి he was sitting and talking with me. నా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. And he got a call from the intelligence department. ఐటీ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. Asking all his background and asking how he got this money in his account. ఇతని బ్యాక్గ్రౌండ్ అంతా వివరాలు అడుగుతూ ఎంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చింది వివరాలన్నీ కూడా అడుగుతున్నారు. So this man, ఈ వ్యక్తి he was broken. He don't know anything about it. అతను అయోమయం అయిపోయింది. ఏమీ తెలియదు అతనికి. He was disturbed. చాలా చెదిరిపోయింది మనసు. That evening he did not come for the meeting. ఆ సాయంకాలం ఇంకా మీటింగ్ కి రాలేదు. He was just standing outside, బయట నిలబడే ఉండిపోయాడు. calling people how to come out of this issue. చాలా మంది ప్రజలకు ఫోన్ చేస్తున్నాడు, ఎలా నేను బయటపడాలి, ఎలా బయటపడాలి. Then he said at the end of the meeting he came inside. మీటింగ్ ఆఖరిన లోపలికి వచ్చాడు. Then he said like this. ఇలా చెప్పాడు. When I came inside I felt very good. లోపలికి రాక నాకు చాలా మంచిగా అనిపించింది. It is
is not feeling good. మంచిగా భావించడం కాదు. When we come into the presence of God, it is the work of the Spirit of the Almighty God. మనం లోపలికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడి సర్వశక్తి యొక్క ఆత్మ కార్యము జరుగుతుంది. The most ignored person in the Trinity is the Holy Spirit. త్రిత్వములో గుర్తు లేవని వ్యక్తి ఎవరైనా ఉండాలంటే పరిశుద్ధాత్ముడే. And in that union with his wife, ఆయన తన భార్యతో అలాంటి ఐక్యత కలిగి ఉండి Ezekiel, హెస్కేలు they both eat together. వాళ్ళిద్దరు కలిసి తిన్నారు. There was such a love and union between them. వాళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి ప్రేమ అలాంటి ఐక్యత కలిగి ఉన్నారు. They nourish each other and cherish each other. ఒకళ్ళనొకళ్ళు పాలించుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు లాలించుకునేవారు. They cannot live without each other. వాళ్ళు ఇరువురు కూడా ఒకళ్ళు విడిచిపెట్టి ఒకళ్ళు ఉండలేరు. At that extent, అలాంటి సమయంలో the word of the Lord came unto Ezekiel. దేవుని యొక్క వాక్యం హెస్కేలు దగ్గరికి వచ్చింది. And now ఇప్పుడు the Bible says, బైబిల్ చెప్తుంది, God spoke with Ezekiel and said, దేవుడు హెస్కేలుతో మాట్లాడి చెప్పాడు, the life of your wife will be taken by a stroke. నీ యొక్క భార్య యొక్క జీవితము ఒక దెబ్బతో మరణిస్తుంది. Now this is what the Holy Spirit is telling us in Psalms chapter 2. కీర్తన 2వ అధ్యాయంలో కూడా ఇదే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. If you read verse 12, the Bible says like this. 12వ వచనం మనం చదివినట్టయితే ఇలా రాయబడి ఉంది, Kiss the Son, ఆయన కుమారుడు ముద్దు పెట్టుకో, lest he be angry, లేని ఎడల ఆయన కోపించును, and ye perish from the way, మరియు ఆయన మార్గంలో నశించిపోతాం. when his wrath is kindled but a little. ఆయన కోపము త్వరగా రగులుకొనును. Amen. ఆమేన్. Now who will help us to escape from this wrath of God? ఈ యొక్క నాశనం నుంచి, ఈ యొక్క కోపం నుంచి ఎవరు మనల్ని రక్షించగలరు? The Bible says in the book of Revelations, బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, this is the wrath of the Lamb of God. ఇది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత అయి ఉంది. You see, when John in Patmos was seeing the 7 seals, ఆ పత్మసు దీపంలో యోహాను అనేకమైన దృశ్యాలను చూస్తున్నాడు. he saw the 7 seals, 7 ముద్రలు చూశాడు. and he heard a voice saying, who will open these 7 seals? Who is worthy to open these 7 seals? ఒక స్వరం విన్నాడు, ఈ 7 ముద్రలు తెరవగలిగిన వాడు యోగ్యుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? And this John in Patmos was crying, there is none to open these 7 seals. పత్మసు దీపంలో యోహాను ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఈ ముద్రలు తెరవగలిగిన యోగ్యుడైన వాడు ఒక్కడో కూడా లేడు. Then the Bible says it is the Lamb of God who will open the 7 seals. అప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క గొర్రెపిల్ల మాత్రమే అర్హుడు 7 ముద్రలు He తెరవడానికి. might have thought a lion will come to open the 7 seals. అతను అనుకున్నచో ఓ పెద్ద యోధ సింహం వస్తది. One side he is the Lamb of God, but the other side he is the Lion of Judah. ఒక పక్క ఆయన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు, ఇంకో పక్క యోధా గోత్రం సింహమై ఉన్నాడు. One side to redeem us, he is the Lamb of God. One side to deliver us, he is the Lion of Judah. ఒక పక్క విమోచించడానికి దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు, ఇంకో పక్క మనల్ని విడుదల చేయడానికి ఆయన యోధా గోత్రం సింహమై ఉన్నాడు. But there came a last voice in this Psalms chapter 2 is the voice of the Holy Spirit. అయితే ఆఖరిగా కీర్తనాధ్యాయం 2వ అధ్యాయంలో ఆఖరిగా ఒక స్వరం వచ్చింది, అది పరిశుద్ధాత్మ యొక్క స్వరము. The Holy Spirit is convincing us how to escape from the hell. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు, ఎలా మనం నరకం నుంచి తప్పించుకోగలం, How can we escape the hellfire? ఎలా మనం నరకాగ్ని నుంచి తప్పించుకోగలం? By kissing the Son, కుమారుని ముద్దు పెట్టుకున్న by ద్వారా, kissing the Lamb of God, దేవుని గొర్రెపిల్లని ముద్దు పెట్టడం by ద్వారా, kissing the King of Kings, రాజులకు రాజు ముద్దు పెట్టడం ద్వారా, by kissing the Lord of Lords. ప్రభువులకు ప్రభు ముద్దు పెట్టడం ద్వారా, Everything, all the glory is given unto Jesus alone. సమస్త మహిమ యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వబడింది. So in this life, ఈ యొక్క జీవితంలో all the glory ప్రతి మహిమ should be given to Jesus alone. యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లించాలి. Amen. ఆమేన్. Now how is Holy Spirit doing these things? పరిశుద్ధాత్ముడు ఎలా ఇవన్నీ చేస్తున్నారు? One side, ఒక పక్క the wife of Ezekiel resembles the bride of Christ. హెస్కేలు యొక్క భార్య దేవుని యొక్క వధువుకి గుర్తుగా ఉంది. If you are not right, if you are not in the image of Jesus, one day you will be taken by stroke. నువ్వు సరిగ్గా లేనట్టయితే, దేవుని యొక్క స్వరూపంలో మార్చబడినట్టయితే, ఒక దినాన నువ్వు ఒక దెబ్బతో తీసివేయబడతావు. But what is the hope in our life today? అయితే ఈ రోజున మన జీవితంలో ఉన్న నిరీక్షణ ఏమిటి? God did not leave us like orphans, but he gave his Holy Spirit, the promise of God. దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టక, దేవుడు తండ్రి యొక్క వాగ్దానమైన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. Now what does the Holy Spirit do? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనకు? Every morning, ప్రతిరోజు, every morning when I wake up, ప్రతి ఉదయం నేను మేల్కొన్నప్పుడు I read the book of Psalms, కీర్తన గ్రంథం నేను చదువుతాను. and I cry for 1 hour or 2 hours for the Spirit of God. 1 గంట 2 గంటలు దేవుని యొక్క ఆత్మ కొరకు నేను మొరపెడతాను. Fill my cup, Lord. దేవా నా పాత్రని నింపండి. Fill my cup, నా Lord. పాత్రని నింపు దేవా. I lift my cup unto you. నా పాత్రని తట్టు ఎత్తుతున్నాను. Without you, నీవు లేకుండా there is no victory over sin. నా పాపం మీద విజయం లేదు. Without you, నీవు లేకుండా there is no resurrection, O Lord.
పునరుద్ధానమే లేదు ప్రభువా. Without you, నీవు లేకుండా there is no spiritual wisdom, O Lord. ఆత్మీయ జ్ఞానము లేదు ప్రభువా. Without you, నీవు లేకుండా there is no spiritual gift, O Lord. ఆత్మీయ వరములు లేవు ప్రభువా. Without you, there is full of thirst, O Lord. నీవు లేకుండా సంపూర్ణమైన దప్పికతోనే నింపబడతారు. But when you come, అయితే నువ్వు ఎప్పుడైతే when వస్తావో, the river flows, ఆ నది ప్రవహించినప్పుడు, when the fountain of the living waters bring forth జీవ జలములు ఎప్పుడైతే పొంగి పొర్లుతాయో, out of Jesus, అందులో యేసులోంచి he will fill us in fullness. ఆయన తన సంపూర్ణతతో మనల్ని నింపుతాడు. It is the Holy Spirit who will bring the image of Jesus inside us. పరిశుద్ధాత్మనే మన లోపల తండ్రి యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని మన లోపల తీసుకుని He వస్తాడు. is working rigorously to form the image of Jesus inside us. ఆయన అలుపు లేకుండా మన లోపల దేవుని యొక్క స్వరూపాన్ని తీసుకురావడానికి పని చేస్తూనే ఉన్నాడు. Holy Spirit is in action పరిశుద్ధాత్మను క్రియాశీలంగా ఉన్నాడు. right from the day of creation ఆ సృష్టి ఆరంభం నుంచి కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. until we become like Jesus, మనము యేసు వలె మారేంత వరకు కూడా, until he makes us in union with Jesus as the bride of Christ. మనం యేసుతో అనుసంధానమై దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క వధువుగా మారినంత వరకు కూడా. Who is in action? Who is in action? ఎవరు ఆ క్రియలో ఉన్నారు? Holy Spirit, యేసు పరిశుద్ధాత్మను పని చేస్తున్నారు. the spirit of holiness, పరిశుద్ధపరచు ఆత్మ, the spirit of the living God, సజీవుడైన దేవుని యొక్క ఆత్మ, the gentle and the mighty Holy Spirit. మృదువైన బలమైన పరిశుద్ధాత్ముడు. Every time you ignore him, ఆయన ఎప్పుడైతే గుర్తించిన ప్రతిసారి, even if he is grieved in his heart, తన హృదయంలో నొప్పించబడినప్పటికీ, he just stands there and wait for another call from you, కేవలం నిలబడి ఇంకొక పిలుస్తామో మెల్ల పిలుస్తామని ఎదురు చూస్తూ ఉంటాడు. because he is always in action to come and form Jesus inside you. ఎందుకంటే ఎల్లప్పుడూ ఒక పని మీద ఉన్నాడు. ఏంటంటే వచ్చి నీలో యేసు యొక్క స్వరూపమును చేయుటకు. This is what the Holy Spirit is telling us in verse 12. ఇదే 12వ వచనంలో పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నాడు. Telling us that we should escape this hellfire. చెప్తున్నాడు నీవు ఈ నరకాగ్ని నుంచి తప్పించుకోవాలి. And the only way to escape the eternal punishment is kissing Jesus. నిత్యత్వమైన ఆ యొక్క దండ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలి. Now there are three things the Holy Spirit said here. ఇక్కడ పరిశుద్ధాత్ముడు 3 విషయాలు చెప్పారు. One is we should serve the Lord with fear. ఒకటి భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. The second is we should rejoice with trembling. మనము గడగడ వణుకుచూ సంతోషించాలి. And the third is మూడవది kiss the Son. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. Unless you have the fear of God, you cannot kiss Jesus. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్ప మనం కుమారుని ముద్దు పెట్టుకోలేము. That kiss resembles the divine union we will have with the heavenly husband. మనం ఆ యొక్క ముద్దు దేనికి సాదృశ్యం అంటే పరలోకమందున్న మన భర్తతో కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాసానికి గుర్తై ఉంది. So the Holy Spirit is clearly telling us how we can become one with Jesus. కాబట్టి పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెప్తున్నాడు యేసుతో పాటు నువ్వు ఒకటిగా ఎలా మారగలవు. Many times we say I want to become like Jesus. చాలాసార్లు మనం అంటుంటాం నేను యేసు వలె మారాలి But అని. what is the first step? అంటే మొట్టమొదటి అడుగేమిటి? The fear of God. దేవుని యందు భయభక్తులు కలిగి The ఉండాలి. second is రెండవది rejoicing with trembling. ఆ గడగడ వణుకుచూ ఆనందించాలి. And the third thing, మూడవది kissing Jesus. యేసుని ముద్దు పెట్టుకోవాలి. Kissing Jesus. యేసుని ముద్దు పెట్టుకోవాలి. Becoming one with him every day, every second and every minute. ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి సెకండ్ ఆయనతో పాటు ఒకటిగా మారాలి. Even a little distance from Jesus will make us to be agonized. యేసుతో పాటు ఒక్క చిన్న క్షణమైన దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా అతనికి వేదన పుట్టించేదిగా ఉంటది. Amen. ఆమేన్. Whenever you distance yourself from Jesus, the Holy Spirit is grieved. చూడండి యేసు దగ్గర నుంచి ఎప్పుడెప్పుడైతే కొద్ది దూరమైన ఆయన దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. How many times did you grieve this Holy Spirit ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనం దుఃఖపరిచాము? who is helping you to be in union with Jesus? యేసుతో పాటు నువ్వు ఒకటిగా ఉండుటకు నీకు సహాయం చేస్తున్న పరిశుద్ధాత్ముని ఎన్నిసార్లు మనం దుఃఖపరుస్తున్నాం? Show me yourself, O God. ఓ దేవా నిన్ను నీవు మాకు కనపరచుకోండి. Show me yourself నిన్ను నీవు కనపరచుకోండి. so that I will become one with Jesus by the power of the Holy Spirit. అప్పుడు నేను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుతో పాటు ఒకటిగా మారుతాను. Then how this fear of God will come? ఈ భయభక్తులు ఎలా వస్తాయండి? Do you know what is the first message that comes from heaven? పరలోకం నుంచి వస్తున్న మొట్టమొదటి సందేశం ఏంటో తెలుసా అండి? Many people say I accept
I heard the gospel and I gave my life to Jesus. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను సువార్తను విన్నాను, నేను అంగీకరించాను, నా జీవితాన్ని ఇచ్చేసానని చెప్తారు. What is gospel? సువార్త అంటే ఏమిటి? Turn your Bibles to Revelations 14. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము తీద్దాం ప్రతి ఒక్కరం కూడా. Are you all saved? అందరూ రక్షించబడ్డారా అండి? Yes. See now. చూద్దాం ఇప్పుడు. Here the Bible says, బైబిల్ చెప్తుంది, verse 6 6వ వచనం and verse 7. 7వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనముకును ప్రతి వంశముకును ఆయా భాషలో మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశం మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. Amen. ఆమేన్. Now there is an angel coming from the throne of God ఇప్పుడు దేవుని సింహాసనం నుంచి దూత వస్తుంది, with a message from God. దేవుడి నుంచి సందేశం పట్టుకొని వచ్చింది. Angels are the messengers of God. దేవదూతలు దేవుని యొక్క పరిచారకు సందేశకులై ఉన్నారు. They bring the message upon this earth. ఈ భూమి మీదకి దేవుని సందేశాలు తీసుకొని వస్తారు. Who visited Mother Mary? మళ్ళీ తల్లి అయిన మరియని ఎవరు దర్శించారండి? Gabriel. గబ్రియేలు దూత. With what? దేంతో వచ్చాడు? With a message from God. దేవుడి దగ్గర నుంచి ఒక సందేశం So every time the angel comes, దూత వచ్చిన ప్రతిసారి brings the message of God. దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని But వస్తాయి. here in this verse, అయితే ఇక్కడ ఈ వచనంలో the angel is coming with the eternal gospel, నిత్యమైన సువార్త పట్టుకొని వస్తుంది. which means దాని అర్థము it never changes. అది అన్నడు కూడా మారదు అని From అర్థం. eternity to eternity, the gospel is the same. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు కూడా సువార్త ఒకే రీతిగా ఉంది. Amen. ఆమేన్. And what is that gospel? ఆ సువార్త ఏమిటి? The angel says, దేవత చెప్తుంది, first thing is, మొట్టమొదటిది fear God. మీరు దేవునికి భయపడండి. The first message that ever comes from heaven is fear God. మొదటి సందేశం పరలోకం నుంచి వచ్చేది ఏమిటంటే దేవునికి భయపడుడి. Now what is Holy Spirit saying in Psalms chapter 2? కీర్తన 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? Serve the Lord with fear భయభక్తులతో దేవుని సేవ చేయండి, and rejoice with trembling. గడగడ వణుకుచు ఆయన For సంతోషించండి. all your lifetime, if you fear God and serve Him, and if you rejoice in trembling, and if you kiss Son Jesus Christ, you will be with Jesus forever and ever and ever. నీ జీవితకాలం అంతా కూడా భయభక్తులు కలిగి దేవుని సేవ చేస్తూ గడగడ వణుకుచు ఆయనందు సంతోషించి కుమారుని ముద్దు పెట్టుకుంటే నీవు సదాకాలం యేసుతో పాటు నిలిచి ఉంటావు. And He is saying why we should fear God. ఇక్కడ చెప్తుంది ఎందుకు నువ్వు భయపడాలి దేవునికి. And the Bible says బైబిల్ చెప్తుంది in verse 7, 7వ వచనంలో, fear God దేవునికి భయపడండి, and give glory to Him, ఆయనను మహిమపరచండి, for the hour of His judgment has come. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. One fear is a reverential fear for His holiness. ఒక భయం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో సన్మానంతో కూడిన భయము. There is a second type of fear. రెండవ రకపు భయం ఉంది. The second fear is రెండవ భయం ఏంటంటే the fear of His judgment, the punishment. ఆ తీర్పు తీర్చే గడియ, ఆ యొక్క దండించే గడియ వచ్చింది. Because He alone have the authority to throw you into the hellfire. ఎందుకంటే ఆయన మాత్రమే నిన్ను నరకాగ్నిలో తోయగల అధికారం కలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే. These are the two fears of God. ఇది దేవుని యొక్క రెండు భయాలు. What is the first one? మొదటి భయం ఏంటంటే దేవుని పట్ల A reverential fear. సన్మానంతో కూడిన భయము. Because every time the seraphims look at Him, they say, holy, holy, holy is the Lord God Almighty. ఎందుకంటే సరాఫములు దేవుడు చూసిన ప్రతిసారి కూడా పరిశుద్ధుడు 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 సైన్యముల అధిపతి యెహోవాని కొనియాడుతూ ఉంటాయి. And the 24 elders remove their crowns, put it aside, and they worship God. 24 పెద్దలు కూడా వారి కిరీటములు ఆయన పాదాల దగ్గర పెట్టి సాగిలపడి ఆరాధన చేస్తూ So ఉంటారు. bowing to the holiness of God దేవుని యొక్క పరిశుద్ధతకి సాగిలపడుట with reverence, సన్మానంతో bowing before Him, ఆయన ఎదుట తల ఉంచుట, looking at the awe of His holiness is the fear of God. ఆయన పరిశుద్ధత యొక్క భీకరత్వం, ఆ యొక్క పరిశుద్ధతను చూసి సన్మానించుట ఉంది, అది భయపడుట. Amen. ఆమేన్. Do you all have that fear of God? మీ అందరికీ అటువంటి భయము, దేవుని యందు భయము కలిగి ఉన్నారా? Now if you don't have this fear of God, ఈ భయభక్తులు మనం కలిగి లేనట్టయితే the Bible says బైబిల్ చెప్తుంది you are entitled for the judgment of God. నీవు దేవుని యొక్క తీర్పుకి నిర్ణయించబడ్డావు.
So the wife of Ezekiel యేస్కేలు యొక్క భార్య became an example for us. మన కొరకు ఒక ఉదాహరణగా మారింది. The picture of the bride of Christ. దేవుని యొక్క క్రీస్తు యొక్క వధువుగా, The picture of a common believer. ఒక సామాన్యమైన విశ్వాస యొక్క చిత్రము. That those who do not fear God and kiss the Son will be entitled for the judgment of God. ఎవరైతే భయపడకుండా, ఎవరైతే కుమారుని ముద్దు పెట్టుకోకుండా ఉంటారో వారు నిత్యమైన తీర్పుకి వారు కట్టబడి ఉంటారు. How many of them sitting here truly fear God? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? If not, లేనట్టయితే you are entitled for the judgment of God. నీవు దేవుని యొక్క తీర్పు దినానికి నిర్ణయించబడ్డావు. So to bring us out of this judgment, ఈ తీర్పు నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి, from the punishment, ఆ దండ నుంచి బయటికి తీసుకురావడానికి the Holy Spirit comes onto the scene. పరిశుద్ధాత్ముడు చిత్రంలోకి వస్తున్నాడు. Because he will not leave comfortless. He had come to comfort us. ఆయన మనల్ని ఆదరణ లేకుండా విడిచిపెట్టాడు. ఎందుకోసమంటే మనల్ని ఆదరించడానికి ఆయన వచ్చాడు. The comfort is, ఆ ఆదరణ ఏమిటంటే kiss the Son. కుమారుని ముద్దు పెట్టుకో. Kiss the Son. కుమారుని ముద్దు పెట్టుకో. Jesus is the only way. యేసుక్రీస్తు ఒకే ఒక మార్గం. Jesus is the only way. యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. We should kiss Jesus every second in our life. మన జీవితంలో ప్రతి సెకండ్ కూడా యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి. Every work that do, every deed that we do, it should be a sweet fragrance unto Jesus. ప్రతి పని మనం చేసేది, ప్రతి క్రియ మనం జరిగించేవన్నీ కూడా యేసుక్రీస్తుకి సుగంధమైన వాసనగా ఉండాలి. Our worship should go to him and kiss him every day. మన యొక్క ఆరాధన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ముద్దాడాలి. Our thanking, our praise should go and kiss Jesus every day. మన కృతజ్ఞత, మన స్తుతి ప్రతిరోజు వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి. Our hands should be clean and our heart should be pure, and this clean thing and this purity will go and kiss Jesus. మన చేతిలో కలంకం లేకుండా, లేకపోతే నిందారహితంగా ఉండాలి. మన హృదయం శుద్ధంగా ఉండాలి. ఈ శుద్ధమైనది వెళ్ళి యేసుక్రీస్తుని ముద్దాడుతాది. So how is Holy Spirit going to do these things? కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలా వీటిని I చేయబోతున్నాడు? am sorry to say that you cannot do all these things. నన్ను క్షమించండి చెప్పడానికి మీరు ఎవరు కూడా దీన్ని చేయలేరు. You can never fear God without Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా మీరు ఎన్నడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేరు. The good news is, శుభవార్త ఏమిటంటే the Holy Spirit is in action. పరిశుద్ధాత్ముడు క్రియాశీలత చేస్తున్నాడు. The Holy Spirit is working. పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. God did not leave us comfortless, but he sent his Holy Spirit. దేవుడు మనల్ని ఆదరణ లేకుండా విడిచిపెట్టలేదు. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు పంపి ఉన్నాడు. It is not that when the Holy Spirit comes, we speak in tongues, we prophesy, we see visions. That is one part, that is one dimension, and another dimension is Holy Spirit is working rigorously to form this Son of God inside our lives. చూడండి, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం, అన్య భాషలో మాట్లాడుతాం, ఈ కార్యాలు చేస్తాం. అవంతా ఒక పక్క. ఇంకో పక్క పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకు పని చేస్తున్నాడంటే ఆయన కుమారుని రూపుని మనలోకి తీసుకొని రావడానికి. He did not leave us comfortless. ఆయన మన ఆదరణ లేకుండా విడిచిపెట్టలేదు. Holy Spirit don't want anybody to go to the hellfire. పరిశుద్ధాత్ముడు ఏ ఒక్కరు కూడా నరకం ఉండాలంటే ఆయనకి ఇష్టం లేదు. Holy Spirit came into this world to eradicate death from our life. పరిశుద్ధాత్ముడు మన జీవితాల నుంచి పూర్తిగా మరణాన్ని తీసివేయడానికి, తొలగించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. The sin brings death. పాపము మరణాన్ని తీసుకొని వస్తుంది. But the Holy Spirit comes and circumcises our heart. పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయాన్ని సున్నతి చేస్తాడు. The Holy Spirit comes and pricks our heart. పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయాన్ని గుచ్చుతాడు. The Holy Spirit comes and he will form Jesus inside us. పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయంలో యేసుని తయారు The చేస్తాడు. Holy Spirit is working rigorously. పరిశుద్ధాత్ముడు నిత్యము పని చేస్తూనే ఉన్నాడు. The Holy Spirit is on the scene. పరిశుద్ధాత్ముడు క్రియలో ఉన్నాడు. The Holy Spirit came on the day of Pentecost and he is still here in the midst of the people of God. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన వచ్చాడు. ఇంకా తన ప్రజలు, దేవుని యొక్క ప్రజల మధ్యలో ఆయన నివసిస్తూనే ఉన్నాడు. The Bible says like this. బైబిల్ ఎలా చెప్తుంది? Paul said, పౌలు చెప్పాడు, certain things are withholding the judgment of God. కొన్ని విషయాలు దేవుని యొక్క తీర్పుని వెనక్కి లాగి పట్టుకుంటున్నాయి. Who is withholding the judgment of God? ఎవరు దేవుని యొక్క తీర్పుని వెనక్కి పట్టుకొని The ఉన్నారు? Holy Spirit is stopping the judgment of God to form Jesus inside us. మనలో యేసుక్రీస్తు యొక్క రూపాన్ని తయారు చేసినంత వరకు కూడా పరిశుద్ధాత్మని ఆ తీర్పుని వెనక్కి లాగి పట్టుకుంటున్నాడు. Amen. ఆమేన్. We have the breath in the nostrils because Holy Spirit is withholding, stopping the judgment of God in our lives. మన జీవితాలు ఇంకా మనం ఊపిరి తీసుకొని బతుకున్నామంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడే ఇంకా ఆ తీర్పుని దినాన్ని ఇంకా ఆపుతున్నాడు.
Amen. ఆమేన్. Yesterday our dear brother Jiva said like this. నిన్న మన ప్రియ సహోదరుడు జీవ గారు ఇలా చెప్పారు. So we were talking in his room and he said, ఆ రూమ్ లో మాట్లాడుకున్నప్పుడు ఇలా అన్నారు, Ambani also will stand before the judgment seat. అంబానీ కూడా తీర్పు సింహాసనం ముందు నిలబడాలి. I told him, నేను చెప్పాను ఆయనకి, his watchman and himself together will stand before the judgment seat. అంబానీ ఇంట్లో పని చేసిన వాచ్మ్యాన్ అంబానీ ఇద్దరు కలిపి నించుంటారండి ఆ యొక్క తీర్పు సింహాసనం ముందు అని It చెప్పారు. is not what you have in this world. ఈ లోకంలో నువ్వు ఎంత కలిగి ఉన్నావు, ఏం కలిగి ఉన్నావు The కాదు. Holy Spirit came into this world to give the fullness of Jesus. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే యేసు యొక్క సంపూర్ణత మనకి ఇవ్వడానికి వచ్చాడు. Amen. ఆమేన్. Now how does he do this? ఇది ఎలా చేస్తాడు ఆయన? So we will quickly see 7 points and close it. 7 పాయింట్లు మనం త్వరగా చూసుకొని ముగిద్దాం. What does the Holy Spirit do when he comes? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? 7 things he show up 7 విషయాలు ఆయన చూపిస్తారు. when Spirit of glory and God comes upon us. దేవుని యొక్క మహిమతో ఆ ఆత్మ వచ్చినప్పుడు According to John 14:17, యోహాను సువార్త 14:17 ప్రకారము, 15:26 15:26 ప్రకారము, and 16:23. 16:23 ప్రకారము He brings whatever truth we need, little or much. మనం ఏదైతే మనకు అవసరమైన సత్యాన్ని కొద్దిగైనా ఎక్కువైనా ఆయన వచ్చి వాటిని తీసుకుని వస్తాడు. సత్యం He will remove the lie from our life. మన జీవితం నుంచి అబద్ధాన్ని తీసివేస్తాడు. What is the lie? ఏంటి అబద్ధము? The lie is there is no God. అబద్ధం ఏంటంటే దేవుడు లేడు, There is no salvation. రక్షణ లేదు. So the Holy Spirit comes. పరిశుద్ధాత్ముడు వస్తాడు, He will convince us మనల్ని ఒప్పింపజేస్తాడు. that Jesus died for us on the cross. శిలువ మీద యేసు ప్రభు నీ కొరకు మరణించాడని He ఒప్పింపజేస్తాడు. brings the truth that there is an eternal God. నిత్యమైన దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని నీలోకి తీసుకుని వస్తాడు. He brings the eternal truth about God who lives on the throne in heaven. పరలోకమందు సింహాసనం మీద దేవుడు జీవిస్తున్నాడన్న సత్యాన్ని నీ హృదయంలోకి తీసుకుని వస్తాడు. All the forces of darkness will seek to confuse us and obscure the light of truth in this world. ఈ లోకంలో ఈ చీకటి అంధకార శక్తులన్నీ కూడా ఆ సత్యం నుంచి దూరంగా ఉండాలని వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. And all these powers of wickedness will make us to look God in distant. It says that God is nowhere, God is not with you, God doesn't love you and put you very far. ఈ లోక సంబంధమైన దుష్టత్వము అంధకారం ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుడు లేడు, దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, నిన్ను ప్రేమించట్లేదు, ఎప్పుడు కూడా నిన్ను దూరంగా పెడుతూ ఉంటాయి. Makes God to look distant, small and ineffective like nothing. దేవుని ఎలా చూపిస్తే అంటే దేవుడు ఏ శక్తి లేని వ్యక్తిగా, దేవుడు దూరంగా ఉన్న వ్యక్తిగా, దేవుడు అసలు పట్టించుకునే వ్యక్తిగా నిన్ను చూపిస్తూ ఉంటాయి నీకు. But when the Holy Spirit comes, అయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో, every day these forces of darkness come into us and will have a battle saying there is no God, there is no God, there is no God. ఆ యొక్క అంధకార సంబంధమైన ప్రతి శక్తులు కూడా వచ్చి మన లోపల యుద్ధంలాగా దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్తూనే ఉంటాయి. Every time you are committing sin, that is the force of this darkness, the evil powers which says you can commit sin, there is no God. పాపము చేస్తున్న ప్రతిసారి కూడా ఈ చీకటి అంధకార శక్తులు లోపలికి వచ్చి నువ్వు ఈ పాపం జరిగించవచ్చు, ఎందుకంటే దేవుడు లేడు. Many times you wanted to commit sin but you escaped, right? చాలా సార్లు నువ్వు పాపం చెయ్యాలనుకున్నావు కానీ తప్పించబడ్డావు. Yes or no? అవునా కాదా? You see, when that lady tempted Joseph, యోసేపు నా స్త్రీ శోధించినప్పుడు what happened? He ran away from that place. ఏం జరిగింది? అతడు ఆ స్థలమును విడిచిపెట్టి పారిపోయాడు. Who was in action when Joseph was running from that woman? యోసేపు ఆ స్త్రీ నుంచి పారిపోతున్నప్పుడు ఎవరు క్రియలో ఉన్నారు, ఎవరు పని చేస్తున్నారు యోసేపులో? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు The Holy Spirit. పరిశుద్ధాత్ముడు He is always on his feet, working on our behalf and working inside us. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడు తన కాళ్ళ మీద మన కొరకు మన పక్షాన పని చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. And he will bring all the truth that which is in heaven into our lives. పరలోకంలో సత్యం అంతటినీ కూడా మన జీవితంలోకి ఆయన తీసుకొని వస్తాడు. Every fragment,
ప్రతి ఒక్క ముక్కలు ప్రతిదీ కూడా every little fragment. ప్రతి చిన్నవి కూడా He తీసుకొని will వస్తాడు. not even leave one fragment to be lost. చిన్న మొక్క కూడా కోల్పోకుండా విడిచిపెట్టకుండా అన్ని తీసుకొని వస్తాడు. Every day I cry in my room, ప్రతిరోజు నా గదిలో ఏడుస్తాను. oh Lord, ఓ దేవా, oh the Spirit of the living God, సజీవుడైన దేవుని యొక్క ఆత్మ, let me not lose even a fragment of your truth, oh Lord. నీ సత్యములో చిన్నది కూడా నేను మిస్ అవ్వకుండా కోల్పోకుండా నాకు Bring సహాయం చేయి. all the fragments together so that Jesus will be formed completely and in fullness. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా నిండుకొని నాలో ఏర్పడినట్టు ప్రతి సత్యాన్ని కూడా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా నా యొద్దకు తీసుకున్నారండి. This is the work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. Amen. ఆమేన్. Who brings the truth now? ఎవరు ఈ సత్యాన్ని తీసుకొని వస్తారు? Holy Spirit. పరిశుద్ధాత్ముడు. And the Holy Spirit is longing that not even a fragment of his truth will be lost from our lives. పరిశుద్ధాత్ముడు దేని కొరకు ఆయన చూస్తున్నా అంటే ఒక్క చిన్న సత్యం కూడా నేను విడిచిపెట్టుకునే వ్యక్తిలోకి నేను పూర్తిగా తీసుకొని రావాలి. Pilate did not understand what was the truth. Pilate. పిలాతుకి అర్థం అవ్వలేదు ఆ సత్యం ఏంటి అన్నది. What was the truth? సత్యం ఏంటి? He asked Jesus. యేసుని అడిగారు, What is the truth? సత్యం ఏంటి? But the truth is, అయితే సత్యం ఏంటంటే our God is holy. మన దేవుడు పరిశుద్ధుడు. He is the one who makes us holy. ఆయనే మనల్ని పరిశుద్ధులుగా చేయువాడు. He brings this truth into our lives. ఈ సత్యమును మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. And he will make sure that not even a fragment will be lost about the truth which comes from the throne of God. ఆ దేవుని సింహాసనం నుంచి వస్తున్న సత్యములన్నీ కూడా ఒక్క సత్యము కూడా తప్పిపోకుండా మన జీవితంలోకి నెరవేర్చబడాలని ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. Amen. ఆమేన్. Now what is the second point now? రెండవ పాయింట్ ఏమిటండి? I will close in another 5-10 minutes. 5-10 నిమిషాల్లో ముగిద్దాం. We will see how much ever we can see, we will see that. ఎంత చూడగలమో అంత చూసుకుందాం. And the second point, రెండో పాయింట్, when the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, when the Spirit of truth comes, సత్య ఆత్మ వచ్చినప్పుడు you will start glorifying Jesus. క్రీస్తుని మనం మహిమపరచడం ప్రారంభిస్తాం. Why that every work that we do in our life is not glorifying Jesus? మన జీవితంలో చేసే ప్రతి పని కూడా క్రీస్తుని ఎందుకు మహిమపరచట్లేదు? Because we are resisting the Holy Spirit. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మని అడ్డగిస్తున్నాం. Because if the Holy Spirit works, పరిశుద్ధాత్మ పని చేస్తే he will glorify Jesus. అతడు దేవుని క్రీస్తుని మహిమపరుస్తాడు. Amen. ఆమేన్. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మని యొక్క పని. The ground and the center and the goal of all the truth that the Spirit brings is the glory of Jesus Christ. ఆత్మ తీసుకొచ్చే సత్యానికి మూలము సమస్తము ప్రతిదీ కూడా ఏం కలిగి ఉన్నా అంటే క్రీస్తుని మహిమపరచడమే. Amen. Amen. Are you able to understand? అర్థమవుతుందండి? Yes. అర్థమవుతుందా? Yes. This is the goal and this is the ground. ఇదే గురి, ఇదే ఆధారమై ఉంది. The glorification of Jesus inside this temple. ఈ ఆలయములో క్రీస్తు నామాన్ని మహిమపరచుట. Every time we separate ourselves, ప్రతిసారి మనల్ని మనం వేరు చేసుకున్నప్పుడు, as God is a separated God, దేవుడు ఎలాగైతే ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడో, the ground and the center of it is the glorification of Jesus inside this temple. ఆ సత్యానికి ఉన్న మూలము కేంద్రం ఏంటంటే ఈ ఆలయంలో యేసుక్రీస్తుని మహిమపరచడము. Amen. ఆమేన్. Who glorifies Jesus inside this temple? ఈ ఆలయంలో ఎవరండి క్రీస్తుని మహిమపరుస్తారు? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు. It is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ కార్యమై ఉంది. Amen. ఆమేన్. We cannot do that. మనం అది చేయలేము. That the center of all the truth that he brings, the glory of Jesus Christ, the greatness, the excellency and the beauty of Jesus. ఆ యొక్క సత్యాన్ని యొక్క కేంద్రం ఏంటంటే యేసుక్రీస్తుని మహిమపరచడము, యేసుక్రీస్తు యొక్క గొప్పతనము, ఔన్నత్యాన్ని, మహిమను ఆ యొక్క అత్యధికంగా చూపించడం. The essence of the ministry of the Holy Spirit is to magnify the beauty of Jesus. పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన ఆ యొక్క పరిచర్య ఎందుకు అవసరం అంటే యేసుక్రీస్తుని ఘనపరచుట. See, that's what we read in Psalms chapter 2 verse 12. అదే మనం కీర్తన 2:12 మనం చదువుకున్నాం. Where Holy Spirit says, kiss the Son. పరిశుద్ధాత్మ అంటాడు కుమారుని ముద్దు పెట్టుకో. Yes or no? అవునా కాదా? Why?
The Holy Spirit brings the beauty of Jesus before into our lives. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. Shall we close our eyes for 1 minute? ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు And మూసుకుందాం. shall we ask the Holy Spirit? పరిశుద్ధాత్మను అడుగుదామా అండి అందరం? Oh Lord, Holy Spirit. ఓ ప్రభువా పరిశుద్ధాత్ముడా, Oh the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవా, Let the beauty of Jesus come before my eyes. యేసు యొక్క సౌందర్యం అంతా నా కన్నుల ఎదుట కనబడును గాక. I am unable to experience the beauty of Jesus. ఆ యేసు యొక్క సౌందర్యాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Come the Spirit of truth. సత్య ఆత్మ నా యొద్దకు రండి. Bring the beauty of the Lamb of God into my life. దేవుని గొర్రెపిల్ల యొక్క సౌందర్యం అంతా నా జీవితంలోకి తీసుకుని రండి. Remove the darkness, the dark understanding, and let your light shine forth so that I will see the beauty of the Lamb of God. ఆ చీకటితో కూడిన అవగాహన వివేకమును తీసివేయండి. నీ యొక్క వెలుగు నాకు లోపలికి వచ్చును గాక. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్మ. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Let me see the excellency and the beauty of Jesus. యేసు యొక్క ఔన్నత్యాన్ని, యేసు యొక్క సౌందర్యాన్ని చూచుటకు నాకు సహాయం దయచేయండి. Come Holy రండి Spirit. పరిశుద్ధాత్మ. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్మ. My heart is darkened. నా హృదయం అంతా చీకటిగా మారింది. Bring the light, O Lord. వెలుగును తీసుకుని రండి. Let the beauty of Jesus shine forth. యేసు యొక్క సౌందర్యం నా జీవితంలో ప్రకాశించబడును. Let the beauty of Jesus radiate on my face, O Lord. యేసు యొక్క సౌందర్యం అంతా నా ముఖం మీద ప్రకాశించును గాక. I am not able to kiss Jesus because I am obstructing the work of the Holy Spirit. నేను యేసుని ముద్దు పెట్టుకోలేకపోతున్నాను. ఎందుకోసమంటే నేను పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని అడ్డగించే వ్యక్తిగా ఉన్నాను. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, I am sorry. నన్ను క్షమించండి. 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 But please, అయితే దయచేసి do not be grieved, O Lord. ఏమాత్రం బాధపడకండి. Do not be grieved, Holy Spirit. ఏమాత్రం గాయపరచబడకండి. You want to bring the excellency and the beauty of Jesus in my life. నీవే నా జీవితంలో యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నావు. Come on to the scene. అదే ఈ చిత్రంలోకి రండి. Come on to the scene. ఈ కార్యంలోకి రండి. Come on to the scene. ఈ చిత్రంలోకి రండి. As you came to Ezekiel యెహెజ్కేలుకి ఎలాగైతే వచ్చావో, in a great cloud, a whirlwind and a fire enfolding itself. గొప్ప తుఫానులో, మేఘములో, దేవా ఇదిగో అగ్ని గోళములో ఎలా అయితే దర్శించావో, Come Holy Spirit. రండి పరిశుద్ధాత్మ. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్మ. In your power and in your majesty. నీ శక్తితో, నీ ప్రభావంతో రండి. Shall we all stand? అందరం లేచి నిలబడదామండి. Lift up our hands చేతులు పైకెత్తుదాము. and invite the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. From now onwards. ఇక మీదట, From now onwards. ఇక మీదట నుంచి Let the Spirit of truth bring the excellency and the beauty of Jesus into our lives. ఆ సత్య స్వరూపమైన ఆత్మే మన జీవితంలో యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని, ఔన్నత్యాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చును గాక. Have mercy, have mercy, కనికరించండి. have mercy, have mercy. కనికరించండి. Oh, have mercy, ఓ Lord. దేవా కనికరించండి. Oh, have mercy, ఓ దేవా Lord. కనికరించండి. Oh, have mercy, ఓ Lord. దేవా కనికరించండి. Oh, have mercy. కనికరించండి. I am withholding the beauty of Jesus. యేసు యొక్క సౌందర్యాన్ని నేను ఇంకా చూడకుండా అడ్డగిస్తున్నాను. Oh, Jesus. Oh, the Lamb of ఓ God. దేవుని గొర్రెపిల్ల. Oh, the Lamb of ఓ God. దేవుని గొర్రెపిల్ల. Oh, the Lamb of ఓ God. దేవుని గొర్రెపిల్ల. May the beauty of Jesus radiate, O Lord. దేవుని యొక్క సౌందర్యం, యేసు యొక్క సౌందర్యం నా జీవితమే ప్రకాశించు. May the excellency and the beauty of the Lamb of God come into my life. దేవుని యొక్క గొర్రెపిల్లకు ఔన్నత్యము, సౌందర్యం నా జీవితంలోకి వచ్చును గాక. Come into effectiveness, O Lord. ప్రభావం మధ్య దాల్చును గాక. Oh, the Spirit of the living ఓ God. సజీవుడైన దేవుని యొక్క ఆత్మ, I am sorry. నన్ను క్షమించండి. I am sorry. నన్ను క్షమించండి. I am sorry. నన్ను క్షమించండి. I am giving my body to the lust, but now I surrender my body unto you as a living sacrifice. ఎంతకాలం దురాశలకి, పాపానికి నా జీవితాన్ని, నా శరీరాన్ని అప్పగించుకున్నాను, కానీ ఇక మీదట నీ కొరకు దేవా, పరిశుద్ధాత్మని యొక్క కొరకు దేవా, నీ కొరకు నేను నా శరీరాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. Let the excellency and the beauty of the Lamb of God come effective in my life. దేవా నీ యొక్క సౌందర్యాన్ని, ఔన్నత్యం నా హృదయంలోకి, నా యేసు యొక్క సౌందర్యం నా జీవితంలోకి వచ్చి అది ప్రభావం చాల్చును గాక. Oh Jesus, Holy Spirit, పరిశుద్ధాత్ముడా,
When I have the excellency of the beauty of Jesus, ఎప్పుడైతే ఆయన సౌందర్యం యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని నేను కలిగి ఉంటానో, I will kiss Jesus. నేను కుమారుని యేసుక్రీస్తుని Today I am missing kissing Jesus. యేసును ముద్దు పెట్టుకోకుండా నేను తప్పిపోతున్నాను. I am not kissing you, Jesus. నేను నిన్ను ముద్దు పెట్టుకోవట్లేదు యేసయ్య. I am not kissing you నేను నిన్ను ముద్దు పెట్టుకోవట్లేదు. because I am withholding the work of the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మల కార్యాన్ని నేను అడ్డగిస్తున్నాను. But today I give an open room to the Holy Spirit. ఈ రోజు నేను పరిశుద్ధాత్ముడికి నా గది తెలుస్తున్నాను. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Come Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Come Holy రండి Spirit. 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 పరిశుద్ధాత్ముడా. I don't want to miss the beauty of the Lamb of God. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సౌందర్యం నేను ఏమాత్రం కూడా తప్పిపోకూడదు. The beauty of the Lamb of God. దేవుని గొర్రెపిల్ల యొక్క సౌందర్యమును, The beauty of the Lamb of God. దేవుని గొర్రెపిల్ల యొక్క సౌందర్యం, The fragrance of the wounds of Jesus. యేసు యొక్క గాయముల యొక్క సుగంధ పరిమళము. Holy Spirit. పరిశుద్ధాత్ముడా, I thank you, Holy Spirit. నీకు వందనాలు చెల్లిస్తున్న I పరిశుద్ధాత్మ. thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. I 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 thank you, 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 I thank you. వందనాలు, వందనాలు, Oh, I thank you. వందనాలు, వందనాలు, Oh, I thank you. వందనాలు పరిశుద్ధ, Oh, I thank you. వందనాలు చెల్లిస్తా. As the song goes on, ఈ పాట పాడుతుండగా you keep asking Holy Spirit, నీవు పరిశుద్ధాత్మతో అడుగుతూ ఉండు. Oh Lord, ఓ ప్రభువా, Oh Holy ఓ Spirit, పరిశుద్ధాత్ముడా, may the excellency and the beauty of Jesus become effective in my life. యేసు యొక్క సౌందర్యం ఔన్నత్యం నా జీవితంలో అధికారం దాల్చును గాక, ప్రభావం దాల్చును గాక, ఏలును గాక. Come Holy రండి Spirit. ప్రభువా. I am helpless and hopeless today. నేను నిస్సహాయకుడిగా నిరీక్షణ లేని వ్యక్తిగా ఉన్నాను. Who will help me, Holy నాకు Spirit? ఎవరు సహాయం చేస్తారు You పరిశుద్ధ? are ready on your foot to help me, నువ్వు పాదముల మీద లేచి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా but ఉన్నావు. I am obstructing you and grieving you, Holy Spirit. అయినప్పటికీ నేను నిన్ను గాయపరుస్తున్న నొప్పిస్తున్నాను. But today, అయితే ఈ రోజు I give you the room, oh Lord. నీకు నా గది తెరుస్తున్నాను. Come, Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Come, Holy రండి Spirit. 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 పరిశుద్ధాత్ముడా. As this song goes on, ఈ పాట పాడుతుండగా you lift up your hands and you cry for the Holy Spirit. చేతులు పైకెత్తే పరిశుద్ధాత్ముడిగా From మొరపెడదాం. now onwards, రండి. from now onwards, ఇక మీదట from this moment, ఈ క్షణం మొదలుకొని it is the Holy Spirit పరిశుద్ధాత్ముడే who will be working for you నీ కొరకు నీ పక్షాన పనిచేస్తూ to ఉంటారు. bring the excellency of the beauty of Jesus. యేసుక్రీస్తు యొక్క సౌందర్య ఔన్నత్యాన్ని నీ హృదయంలో తీసుకొని వస్తాడు. We failed. మనం ఓడిపోయాం. We tried, we failed. మనం నిజంగా ఓడిపోయాం. We tried and we failed. మనం ప్రయత్నం చేసాం, ఓడిపోయాం. But the Holy Spirit is still longing for us. పరిశుద్ధాత్మ ఇంకా మన కొరకు వాంఛ కలిగి He ఉన్నాడు. is moving in the midst of us gently. మన మధ్యలో మృదువుగా సంచరిస్తున్నాడు. That sensitive Holy Spirit, చాలా మృదువైన సుకుమ పరిశుద్ధాత్ముడు, that spirit of holiness ఆ పరిశుద్ధ ఆత్మ is longing to come inside us మన లోపలిగా ప్రవేశించడానికి ఆశపడుతున్నాడు. to bring the beauty and the excellency of Jesus. యేసు యొక్క సౌందర్యాన్ని అన్నిటిని తీసుకొని రావడానికి The ఇష్టపడుతున్నాడు. Holy Spirit makes the work of the cross so effective. పరిశుద్ధాత్ముడు సిలువ యొక్క కార్యాన్ని మన జీవితంలో ప్రభావం దాల్చేటట్టు చేస్తాడు. Come, Holy Spirit. రండి పరిశుద్ధాత్ముడా. Come, Holy రండి Spirit. పరిశుద్ధాత్ముడా. Come, Holy రండి Spirit. పరిశుద్ధాత్మ. Now the Holy Spirit is telling you all, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ అందరికీ చెప్తున్నాడు, don't quench me. నన్ను దుఃఖపరచొద్దు, Don't grieve me. నన్ను బాధపడొద్దు. I want to come into you in fullness. నేను నీ లోపలికి సంపూర్ణంగా రావాలనుకుంటున్నాను. Tell, I am sorry, Holy Spirit. చెప్పండి, నన్ను క్షమించండి I am పరిశుద్ధాత్మ. sorry, Holy నన్ను Spirit. క్షమించండి I పరిశుద్ధాత్మ. will not quench you nor grieve you. నిన్ను దుఃఖపరచండి, నేను ఆర్పివేయను. Bring the beauty of Jesus. యేసు యొక్క సౌందర్యాన్ని తీసుకొని రండి. Bring the beauty of the holiness of Jesus. యేసు యొక్క పరిశుద్ధతైన సౌందర్యాన్ని నాలో I surrender to you, Holy Spirit. పరిశుద్ధాత్మనే నీకు లొంగిపోతున్నాను. I surrender to you, Holy Spirit. పరిశుద్ధాత్మనే నీకు లొంగిపోతున్నాను. I will not quench you nor grieve you. నిన్ను ఆర్పివేయను, నిన్ను దుఃఖపరచను. Oh, the Spirit of holiness. పరిశుద్ధపరచు ఆత్మ, Oh, the Spirit of holiness. పరిశుద్ధపరచు ఆత్మ. I pray for every person who is here, oh ఇక్కడ Lord. ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Make a room inside them.
వారి గదిలో మార్గం చేయండి. May the fullness of the beauty of Jesus come into their lives. యేసు యొక్క సంపూర్ణత సౌందర్యం అంతా వాళ్ళ హృదయంలోకి వచ్చిన గాక. So that Jesus alone will be glorified. యేసు మాత్రమే వాళ్ళ జీవితాల్లో మహిమపరచబడును గాక. That Jesus alone will be glorified. యేసుక్రీస్తు మాత్రమే మహిమపరచబడును. All other things out in the name of Jesus. మిగతావన్నీ యేసు నామములో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Today you bring the deliverance, O Lord. ఈ రోజే సంపూర్ణమైన విడుదల దయచేయండి. Bring the deliverance, O Lord. సంపూర్ణమైన విడుదల తెండి ప్రభువా. Bring the deliverance, O Lord. సంపూర్ణమైన విడుదల తీసుకొని రండి ప్రభువా. Circumcise their hearts, O వాళ్ళ Lord. హృదయాన్ని సున్నతి చేయండి దేవా. Oh, the Spirit of the living God. సజీవుడైన దేవుని యొక్క ఆత్మ Come on to the scene. ఈ చిత్రంలోకి రండి. Come on to the మా scene. మధ్యలోకి రండి ప్రభువా. Capture every heart, O ప్రతి Lord. ఒక్కరి హృదయాన్ని చెరపట్టండి. Capture every heart. ప్రతి ఒక్కరి హృదయాన్ని పట్టుకోండి. Move gently and sensitively, O Lord. మృదువుగా మెల్లిగా కదలండి. Every heart, ప్రతి హృదయము, every life, ప్రతి జీవితము, every heart, ప్రతి హృదయము, every life, ప్రతి జీవితము, every breath. ప్రతి ఊపిరి Let it be for the fullness of Jesus. యేసు యొక్క సంపూర్ణత కొరకు ఉండును గాక. For the excellency of the beauty of Jesus. యేసు యొక్క సౌందర్యం యొక్క ఔన్నత్యం కొరకు జీవించును గాక. Oh, Riyarabashandalarabaro, Sekerikarabarondarabasiara. Holy, Holy Spirit, Holy, 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 Holy Lord. Holy Jesus, 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 Holy, Holy, Holy. Oh, thank you, Lord, thank you, thank you, thank you. In Jesus' name we ask you, Father. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Please be seated. దయచేసి కూర్చుందాం. What does the Holy Spirit do? పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? At the center of all the truth that He brings of the glory of Jesus Christ, the greatness, the excellency, the beauty of Jesus. ఆయన తీసుకొచ్చే సత్యం అంతటికి కేంద్రం ఏంటంటే యేసు యొక్క ఔన్నత్యం, యేసు యొక్క సౌందర్యం, యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచుట. See, you know what is the greater sin? గొప్ప పాపం ఏంటో తెలుసా అండి? Quenching, grieving Holy Spirit. పరిశుద్ధాత్మను ఆర్పివేయడం, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. This is what we are doing. ఇదే మనం చేస్తున్నాం. Not allowing Holy Spirit to bring the excellency of the beauty of Jesus. యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని తీసుకురాకుండా మనం అడ్డకిస్తూ So ఉంటాం. the essence of the ministry of the Holy Spirit is to magnify the beauty of Jesus Christ in the heart of man. That is the essence of his work. పరిశుద్ధాత్మ యొక్క కార్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచుట, ఆయన నామాన్ని ఘనపరచుట అన్నది ఆయన ముఖ్యమైన పని. Nothing else Holy Spirit counts. మరి ఇంకేది కూడా పరిశుద్ధాత్మ The లెక్కించడం. primary work of the Holy Spirit ప్రధానమైన పని పరిశుద్ధాత్మది ఏమిటంటే, and the primary element why we are withholding him, మనము ఎందుకు పరిశుద్ధాత్మని మనము అడ్డగిస్తున్నాం? rejecting him, ఎందుకు తృణీకరిస్తున్నాం, వద్దంటున్నామంటే is we are not letting the beauty of Jesus, the excellency of the beauty of Jesus to work inside this temple. ఈ ఆలయంలో యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మనం లోపలికి వచ్చి పని చేయడానికి అనుమతించట్లేదు. కనుకనే Whose temple is this? ఎవరి ఆలయం అండి ఇదంతా కూడా? The Holy Spirit. పరిశుద్ధాత్మని, The temple of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క ఆలయం. And we are not letting him into his temple. ఆయన్నే ఆయన ఆలయంలోకి రాకుండా మనం అడ్డకిస్తున్నాం. And what will Holy Spirit do inside this temple? పరిశుద్ధాత్మని ఆలయంలో ఏం చేస్తారు? He will glorify Jesus యేసుని మహిమపరుస్తారు. and he will bring the beauty of Jesus, the excellence of the beauty of Jesus inside this temple. యేసు యొక్క సౌందర్యాన్ని, యేసు యొక్క ఔన్నత్యాన్ని ఈ ఆలయంలో తీసుకొచ్చి మహిమపరుస్తారు. Amen. ఆమేన్. Are you able to understand? అర్థమవుతుందండి అందరికీ? Yes. అవునా? That's why the Bible says in Ephesians 1:17 అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17లో రాయబడింది. that the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him. 1:17. 1:17లో రాయబడింది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములను బట్టి విశ్వసించుమనందు ఆయన
చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీకు తెలుసుకొనవలెనని. The knowledge of Him, ఆయన కూర్చున్న క్రీస్తు యొక్క the జ్ఞానము, beauty of Jesus, క్రీస్తు యొక్క సౌందర్యము, the knowledge of Jesus, యేసు యొక్క జ్ఞానము, all things He will bring into this temple. ఇవన్నీ కూడా ఈ ఆలయములోకి ఆయన తీసుకుని వస్తారు. Amen. ఆమేన్. How much we should thank Holy Spirit every day. ఎంతగా మన పరిశుద్ధాత్మని ప్రతిరోజు కూడా వందనా చెల్లించాలి. Then the third point, మూడో పాయింట్, what will the Holy Spirit do? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? The Spirit rests upon us to sustain within us love to Jesus. మన పరిశుద్ధాత్ముడు మన మీద ఎందుకు నిలిచి ఉంటాడంటే యేసును మనం ప్రేమ కలిగి ప్రేమించి అందులో జీవించుటకు సహాయం చేయుటకు. Not just seeing Jesus and remembering Jesus, కేవలం యేసుని చూసి యేసుని గుర్తుపెట్టుకోవడానికి కాదు, but to love Jesus. యేసును ప్రేమించడానికి. Amen. ఆమేన్. To love Jesus. యేసును ప్రేమించుటకు. If we do not have love for Jesus, యేసు కొరకు మనం ప్రేమ కలిగి లేనట్టయితే we are resisting the Holy Spirit, not shedding the heavenly love into this heart. మనం పరిశుద్ధాత్మని అడ్డగిస్తున్నాం. పరలోక సంబంధమైన ప్రేమ అంతా కూడా మన హృదయంలో కుమ్మరించబడకుండా పరిశుద్ధాత్మని అడ్డగిస్తున్నాం మనం. Now what happens when this love comes into us? ఈ ప్రేమ మన లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? The Holy Spirit will shed the love of the Father into our hearts broadly. పరిశుద్ధాత్ముడే తండ్రి యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించువాడు. This love, ఈ ప్రేమ which the Holy Spirit sheds into our heart, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కుమ్మరించే ఈ ప్రేమ it makes us to communicate with Jesus heart to heart. ఇది యేసుక్రీస్తుతో పాటు మన సంభాషణ హృదయము సంభాషించేటట్టు మనకి సహాయపడుతుంది. If Jesus is not effective in your life, యేసుక్రీస్తు నీ జీవితం మీద ప్రభావం దాల్చే అధికారం లేనట్టయితే, if you are not able to communicate with Jesus heart to heart, యేసుక్రీస్తుతో పాటు హృదయము మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లయితే, which means దాని అర్థము you are resisting the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను అడ్డగిస్తున్నావని అర్థం. But we read again in Ezekiel 1:4. మళ్ళీ ఎహెజ్కేలు 1:4 చదువుకున్నాం. You see, he saw the temple, he saw the throne after the Holy Spirit coming onto the scene. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అతని మీదకి దిగి వచ్చాడో ఆయన మందిరములో మహిమనంతా కూడా చూశాడు. Ezekiel did not resist the Holy Spirit, ఎహెజ్కేలు ఏమాత్రం పరిశుద్ధాత్మను అడ్డగించలేదు. but Ezekiel allowed the Holy Spirit. ఎహెజ్కేలు పరిశుద్ధాత్మను అనుమతించాడు. Ezekiel gave a free room to the Holy Spirit. ఎహెజ్కేలు పరిశుద్ధాత్మనికి స్వచ్ఛంగా అనుమతించాడు ఏలుబడి చేయడానికి. And what is that heart to heart communication with Jesus? యేసుతో పాటు హృదయము సంభాషణ అంటే ఏమిటండి? Reveals the very preciousness of the Lamb of God. దేవుని యొక్క ప్రశస్తమైన గొర్రెపిల్ల యొక్క ప్రత్యక్షపరచుకుంటా. This is the reason ఈ కారణం బట్టి why our salvation doesn't cherish the work of the cross. ఈ కారణం బట్టే మన యొక్క రక్షణ పొందినప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యాలను బట్టి మనం ఏమాత్రం కూడా ఆనందించలేకపోతున్నాం. He's pouring out the preciousness of Jesus. తన ప్రశస్తమైన యేసుక్రీస్తుని మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు. One side his excellency and beauty, ఒక పక్కన ఆయన సౌందర్యం ఔన్నత్యము, one side his preciousness, ఇంకో పక్క ఆయన ప్రశస్తమైనది. where the Holy Spirit tells us that his blood is precious, his blood is precious, his blood is precious. పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఆయన రక్తం ప్రశస్తమైనది, ఆయన రక్తం పవిత్రమైనది, ఆయన రక్తం ప్రశస్తమైనదని. That's why Peter said, అందుకనే పేతురు అంటున్నాడు, we are not purchased by gold and silver, but we are purchased by the precious blood of the Lamb of God. మనం వెండి బంగారం చేత కొనబడలేదు కానీ మన ప్రశస్తమైన దేవుని గొర్రెపిల్ల ఒక రక్తం చేత మనం కొనబడ్డాం. One side, in the second point, he reveals the excellency and the beauty, his holiness to us. రెండో పాయింట్ చూసినట్టే ఒక పక్క ఆయన సౌందర్యం ఔన్నత్యాన్ని ఆయన పరిశుద్ధతను మనకు But బయలుపరుస్తాడు. when he sheds the love of the Father into our hearts, అయితే ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రేమను మన హృదయంలో ఆయన కుమ్మరిస్తాడో, then there will be a heart to heart communication with the Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్మతో హృదయము మాట్లాడుకునే సహవాసం ఉంటుంది. And in this communication, ఈ సంభాషణలో we will come to know the preciousness of the work of the Lamb of God. ఈ సంభాషణ ద్వారా యేసుక్రీస్తు యొక్క సిలువ మీద జరిగించిన ఆ కార్యం యొక్క ప్రశస్తమైన తనాన్ని మనం Where నేర్చుకుంటాం. the cross becomes so effective in our life, ఎప్పుడైతే సిలువ నీ జీవితం మీద ఎంతో ప్రభావం దాల్స్తుందో, so precious in our life, చాలా ప్రశస్తమైనదిగా నీ జీవితంలో మారుతుంది. such a precious blood of the Lamb of God, అంత ప్రశస్తమైన దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము, it makes us remember that this blood is sprinkled on the mercy seat. ఇది కనిక ఆ యొక్క కృపా సింహాసనం మీద కనిక ప్రోక్షించబడిందని గుర్తు చేస్తది. When this love is shed broadly into our hearts, ఎప్పుడైతే ఈ ప్రేమను ధారాళంగా మన హృదయంలో we will కుమ్మరించబడుతుందో, come to know the mercy of Jesus. నీవు యేసు యొక్క కరుణ అటువంటిది అనేది తెలుసుకుంటావు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Then
Which point we are talking? Okay, then fourth point. నాలుగో పాయింట్. So the third point, మూడో పాయింట్లో he makes the work of the cross so precious. సిలువ మీద జరిగించిన కార్యము చాలా ప్రశస్తమైనదిగా మన జీవితంలో మారుస్తాడు. He communicates, he imparts, and he is it in experience about the cross, the blood of Jesus. ఆ యొక్క అనుభవపూర్వకంగా సిలువ మీద జరిగించిన ఆ కార్యము, ఆ యొక్క రక్తము యొక్క ప్రశస్తమైనది అనుభవపూర్వకంగా హృదయంతో హృదయము మాట్లాడే సంభాషణలోకి మనల్ని నడిపిస్తారు. He reveals the worthiness of Jesus. యేసు యొక్క అర్హత, ఆయన ఎంత యోగ్యుడన్నది మనకి బయలుపరుస్తాడు. Every time you say Holy Spirit, just remember he is doing so many things in our life. మనము పరిశుద్ధాత్ముడ అని చెప్పే ప్రతిసారి కూడా గుర్తించుకోవాలి, మన జీవితంలో అనేకమైన పనులు చేస్తున్నాడు ఆయన. We are limited to the gifts of the Holy Spirit. మనము కేవలం పరిశుద్ధాత్మ అనగానే వరములకే పరిమితం అయిపోయి ఉన్నాం. And forgot the main work of the Holy Spirit. ముఖ్యమైన పరిశుద్ధాత్మల పనులన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. Amen. ఆమేన్. Then the fourth point, నాలుగో పాయింట్, resting on us as the Spirit of glory. మహిమ ఆత్మగా మన పైన నిలిచి ఉండుట. That this, fourthly, when the Holy Spirit comes, నాలుగోది పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చినప్పుడు he causes us to feel the glory we are losing. మనము కోల్పోతున్న మహిమను తెలియజేస్తాడు మనకి. It tells us how horrible the hell is. ఆ నరకం అనేది ఎంత భయంకరంగా ఉంటది అన్నది మనకు తెలియజేస్తాడు. How horrible the life will be without Jesus. యేసు లేకుండా జీవితం ఎంత ఘోరంగా ఉంటదని మనకు So తెలియజేస్తాడు. that important aspect is brought by the Holy Spirit. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం అనేది పరిశుద్ధాత్మనే మనకు బోధిస్తాడు. Holy Spirit is the imperishable seed in which we are born again. పరిశుద్ధాత్ముడు మనము జన్మించే ఆ యొక్క క్షయము కాని విత్తనం వంటి వాడు. When the imperishable spirit enters into us, ఎప్పుడైతే నిక్షయమైన ఆత్మ మన జీవితంలోకి ప్రవేశిస్తాడో he brings this conviction. ఈ యొక్క ఒప్పుకోలుని తీసుకుని వస్తాడు. Like all the flesh, like a grass, will wither. శరీరం అంతా కూడా గడ్డి వలె ఎలాగైతే గతించిపోతారో, The Holy Spirit brings nothingness into our life. పరిశుద్ధాత్ముడు ఏమీ లేని తనాన్ని మన జీవితంలోకి తీసుకుని And వస్తాడు. it brings the glory of God into effectiveness. ఆ యొక్క దేవుని యొక్క మహిమను ప్రభావం దాచేటట్టు మన జీవితాల్లో He చేస్తాడు. makes that lost glory to be refilled in our lives. ఏ మహిమ అయితే మనం కోల్పోయామో తిరిగి ఆ మహిమతో నింపబడేటట్టు చేస్తాడు. When our glory withers, ఆ యొక్క మహిమ when కోల్పోయినప్పుడు, the sinful nature withers, ఎప్పుడైతే పాపము నైజము పోతుందో, the Holy Spirit makes the glory of God become infinite in our life. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో దేవుని యొక్క మహిమను అపరిమితంగా చేస్తాడు. He will give the taste of that eternal glory. ఆ నిత్యత్వంలో ఉండే మహిమని యొక్క రుచిని మనకి దయచేస్తాడు. Moving things from the earth towards the heaven. భూమి మీద మన దృష్టి క్రియలన్నీ కూడా మార్చివేసి పరలోకంలో మన దృష్టి పెడతాడు. You are called the eternal glory in Christ. నీవు క్రీస్తునందు నిత్యమైన మహిమ కొరకు పిలువబడ్డావు. And the fifth point, ఐదో పాయింట్, he will overcome our doubts and gives assurance that you need. మన అనుమానాలన్నీ కూడా జయించి మనకి నిశ్చయత అన్నది ఇస్తాడు. We all struggle with our doubts. అనేకమైన అనుమానాలతో మనం బాధపడుతూ ఉంటాం. Yes or no? అవునా కాదండి? Yes. Yes. అవునా కాదా? Yes. అవునా చెప్పండి. Are you here with me? ఇక్కడే ఉన్నారండి అందరూ? Yes or no? So what is this doubt? ఈ అనుమానాలు ఏంటి? Now clearing all the doubts and after bringing this preciousness and the glory of Jesus into our lives, then the Spirit inside us will cry the sonship of Jesus, saying, there will be a groaning inside saying, Abba, Father. ఈ యొక్క ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో, ఆయన యొక్క మహిమను తీసుకొని వస్తాడో, ఈ యొక్క అనుభవాలన్నీ కూడా కోల్పోయి మన హృదయం నుంచి అబ్బా తండ్రి అని మనం మొరపెడతాము. He will introduce us to the Father. He will make us to trust in the Father. He will make the God of glory real to us. మన దేవుడు తండ్రికి మనల్ని పరిచయం చేస్తాడు. తండ్రి యందు మనం విశ్వసించేటట్టు చేస్తాడు. దేవుడి యొక్క మహిమను మనకు బయలుపరుస్తాడు. No faith destroying doubt.
It will not destroy our faith. మన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా నాశనం చేయడు. But sweet gift of assurance. అయితే మధురమైన బహుమానంగా నిశ్చయతను మనకిస్తాడు. He brings the assurance into our life. ఆ నిశ్చయత మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. Then the sixth point. ఆరో పాయింట్. He makes us speak for Christ to the world. క్రీస్తు కొరకు క్రీస్తు పక్షాన లోకంతో మాట్లాడేటట్టు చేస్తాడు. If you want to become a preacher, నువ్వు ప్రసంగికుడిగా మారాలంటే, or already a preacher, ఇప్పటికే ప్రసంగికుడిగా ఉంటే, what are you preaching? నువ్వేం ప్రసంగిస్తున్నావు? Are you preaching Jesus to the people? యేసుక్రీస్తుని ప్రజలకు ప్రకటిస్తున్నావా? If it is the work of the Holy Spirit, పరిశుద్ధాత్మ కార్యమైతే you will speak only about Jesus. కేవలం యేసు గురించే మాట్లాడతావు. This is the work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యమే ఉంది. He tells us what to say. ఏం చెప్పాలో ఆయన మనకు బోధిస్తాడు. According to Mark 13:11, the Holy Spirit speaks. మార్కు సువార్త 13:11 ప్రకారము పరిశుద్ధాత్ముడు పలుకుతాడు, Our మాట్లాడతాడు. emotions, our anxiety will be seized. మన భయాలు, మన భావోద్రేకాలు అన్ని కూడా ఆపివేయబడతాయి. It will be thrown out. అవన్నీ బయటికి పంపించబడతాయి. And what comes onto the picture? ఏంటి బయటికి వస్తుంది అంటే The voice of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క స్వరం The వస్తుంది. voice of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క స్వరం The వస్తుంది. voice of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క స్వరం I వస్తుంది. love this beautiful thing when Isaiah had the vision of the throne of God. యెషయా ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం యొక్క దర్శనం కలిగినప్పుడు నాకు చాలా నచ్చుతుంది అది. When he saw the throne of God. దేవుని సింహాసనం చూసినప్పుడు, And when he heard the song of saying, Holy, holy, holy is the Lord God Almighty. ఆ పాటలు పాడుతున్న విన్నాడు, పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా అని. And after that, when Isaiah saw the holiness of God, ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధతను యెషయా చూసినప్పుడు Isaiah said, Oh Lord, I have unclean lips. యెషయా అన్నాడు, ఓ దేవా నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. Then he saw a coal of fire coming from the altar and touching the lips of Isaiah. ఆ తర్వాత ఆ యొక్క అగ్ని ఆ యొక్క బయటికి రావడము, తన పెదాలు తాకడం చూశాడు. In the very next verse, the Bible says like ఆ this. తర్వాత వచనంలోనే బైబిల్ చెప్తుంది, Who will go? ఎవరు వెళ్తారు? Who will go? ఎవరు వెళ్తారు? Who will go? ఎవరు వెళ్తారు? Isaiah cried and said, యెషయా మొరపెట్టాడు, I will go. నేను వెళ్తాను. When that fire, the fire of the Holy Spirit come and touch our lips, we will say, I will go. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మన పెదాలు తాకుతుందో అప్పుడు నువ్వేమంటావంటే నేను వెళ్తాను. To speak the majesty of Jesus. యేసు యొక్క ఔన్నత్యాన్ని మాట్లాడడం కొరకు, To speak the glory of Jesus. యేసు యొక్క మహిమ గురించి మాట్లాడటం కొరకు. No emotion, no anxiety, nothing. Only what the Holy Spirit says, you will become the voice of the Spirit of the Almighty God. ఇంకేమాత్రం కూడా భావాలు అవసరం లేదు, భయాలు అవసరం లేదు. ఎప్పుడైతే ఆ అగ్నితో నింపబడతావో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కొరకు నువ్వు సాక్షిగా వాడబడతావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Heaven is looking for such people who will become the voice of God. పరిశుద్ధ పరలోకం అంతా కూడా అటెంప్ట్ వరకు చూస్తున్నాం, ఎవరైతే దేవుని యొక్క స్వరముగా మారతారు. It is the Holy Spirit who will speak through you. పరిశుద్ధాత్మనే నీ ద్వారా మాట్లాడతాడు. The excellency and the beauty of Jesus. యేసు యొక్క సౌందర్యాన్ని, ఆ యొక్క ఔన్నత్యం గురించి, The glory of Jesus. యేసు యొక్క మహిమ గురించి, The preciousness of Jesus. యేసు యొక్క ప్రశస్తమైన గుణం గురించి. Everything is because of the Holy Spirit. ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడతాము. Amen. Amen. And he cries inside us. మన లోపల మొరపెడుతూ ఉంటాడు, Abba, Father. అబ్బా తండ్రి. A sweet communication, a sweet fragrance and a fellowship with Jesus. మధురమైన సంభాషణ, ఆ సువాసనతో కూడిన యేసుతో సహవాసం మనం కలిగి ఉంటాం. He shows up. ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. Let him do it. ఆయనే చేయనివ్వండి. A man who is submitted to the Holy Spirit says, let him do it. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఒక వ్యక్తి తన లోపరుచుకుంటాడో ఆయన చెప్పనివ్వండి, ఆయనే చేయనివ్వండి. If you think that you can do, then your flesh is working fine. నీ యొక్క శరీరం నువ్వు అనుకుంటే నేను చేయగలను అని నువ్వేమని నమ్ముతున్నావు అంటే నా శరీరం ద్వారా నేను చేయగలను, But మంచిగా one who ఉంది. give himself to the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నీవు అప్పగించుకుంటావో he will allow him to speak నువ్వు ఆయన అనుమతిస్తూ మాట్లాడడానికి, and he will allow Holy Spirit to show up. ఆయన పరిశుద్ధాత్మని కనపరచుకోవడానికి నువ్వు అనుమతిస్తావు. And the seventh point, 7వ పాయింట్ the very important one, చాలా ప్రాముఖ్యమైనది. he will give you himself ఆయన తన్ను తాను నీకు అర్పించుకుంటాడు. and you will experience the triune God. మరియు నీవు త్రిత్వ దేవుణ్ణి అనుభవం కలిగి ఉంటావు. Amen. ఆమేన్. According to 2 Corinthians 13:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:2. The grace
of Lord Jesus Christ and love of God and the communion of the Holy Spirit be with you all. Amen. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును. In other words, ఇంకో మాట, you experience the precious personal presence of the Father, the Son, Lord Jesus Christ and the Holy Spirit. ఇంకొక తర్జుమాలో అయితే ఈ తండ్రి యొక్క ప్రశస్తమైన సన్నిధిని, కుమారుడు యొక్క కృప యొక్క సన్నిధిని, పరిశుద్ధాత్మని మనం అనుభవిస్తాము. Now what does the Holy Spirit do here? పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? He will make us to experience the triune God. త్రిత్వమైన దేవుడిని మన అనుభవపూర్వకంగా ఎరుగుటకు మనకు సహాయం The చేస్తాడు. Father, the Son and himself. తండ్రి, కుమారుడు తన్ను తాను పరిశుద్ధాత్మగా కూడా We కనపరచుకుంటాడు. will have the full knowledge of God. మనము దేవుని గురించి సంపూర్ణమైన జ్ఞానం మనం కలిగి The ఉంటాం. full knowledge of the Almighty God. సంపూర్ణమైన బలవంతుని యొక్క జ్ఞానం కలిగి The ఉంటాం. full knowledge of the work of the cross. శిలువ మీద యొక్క కార్యం యొక్క సంపూర్ణత మనం కలిగి ఉంటాం. And the full communion with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం మనం కలిగి The ఉంటాం. Father's care and tenderness for his children. తండ్రి యొక్క శ్రద్ధ, తండ్రి యొక్క బాధ్యత పిల్లల కొరకు. The Savior's redeeming love covering all. క్రీస్తు యొక్క విమోచన ఆ యొక్క పని మనందరినీ కూడా కప్పి ఉంచుతుంది. And the Spirit's sustaining and holding your faith. మరియు ఆ యొక్క ఆత్మ మన యొక్క విశ్వాసంని నిలిచి కొనసాగించుటకు సహాయం It చేస్తుంది. will be so sweet Adi to know, to have that knowledge of God, experiencing the knowledge of God. అలాంటి దేవుని యొక్క జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఎరుగుట అన్నది ఎంతో మాధుర్యముగా ఉంటది. Today we only experience God little. ఈ రోజు మన దేవుని చాలా కొద్దిగా అనిపిస్తూ ఉంటాం. We only have God little in our hearts. మన హృదయంలో చాలా చిన్నగా మనం దేవుని కలిగి ఉంటాం. We know only very little about God దేవుని గురించి చాలా చిన్న చిన్నవే తెలుస్తాయి. because we are resisting the Holy Spirit. ఎందుకంటే మన పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తూ ఉంటాం. We are resisting మనం ఎవరిని వ్యతిరేకిస్తున్నామో? the Holy Spirit. పరిశుద్ధాత్మను మనం వద్దు అంటూ ఉంటాం. That this is the reason we need to seek the Holy Spirit. ఈ కారణాల బట్టి మనం పరిశుద్ధాత్మను మనం వెతికే He వ్యక్తులుగా is not ఉండాలి. a force. ఆయన ఏదో ఒత్తిడి కాదు. He is a person. ఆయన ఒక వ్యక్తి. He is a person. ఆయన ఒక వ్యక్తి. He brings the cross so effective in our life. ఆయన మన జీవితంలో సిలువను చాలా ప్రభావం దాల్చేటట్టు చేస్తాడు. He is the lost person in the triune ఆయన Trinity. ఆయన త్రిత్వములో గుర్తింపు లేని వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆయనే. We are not letting him to do his work. ఆయన పనిని మనం చేయకుండా అడ్డగించే We వ్యక్తి. are not letting the glory of God to come inside this temple. దేవుని యొక్క మహిమ మన ఆలయంలో రానివ్వకుండా మనం అడ్డగిస్తున్నాం. What are we doing? మనం ఏం చేస్తున్నాం? The Holy Spirit will never come in bits and pieces. పరిశుద్ధాత్మని ఎన్నడూ కూడా ముక్కలుగా ఇంత రారు. He will come in fullness. ఆయన సంపూర్ణంగా వస్తారు. But we are not able to experience him in fullness because we are resisting him. మనం ఆయన్ని వ్యతిరేకిస్తున్నాం కనుక ఆయన యొక్క సంపూర్ణతను మనము అనుభవించలేకపోతున్నాం. Let the Holy Spirit bring all the fragments together and bring that fullness of Jesus. పరిశుద్ధాత్ముడే సంపూర్ణంగా ప్రతిదీ కూడా ఏది కూడా మిగలకుండా యేసు యొక్క సంపూర్ణత మన జీవితాలకు తీసుకొని వచ్చిన గాక. May the work of the Holy Spirit happen. పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరుగును గాక. May the will of the Holy Spirit happen. పరిశుద్ధాత్మ యొక్క చిత్తము జరుగును గాక. As Ruth went into the field of Boaz and picking the corn. రూతు ఎలాగైతే బోయాజు ఒక పొలములోకి వెళ్ళి ఆ దానిమ ఆ యొక్క గోధుమలు ఎలా అయితే ఎత్తుతుందో, let us go to the field of the Holy Spirit and pick every fragment, every fullness of Jesus. మనం కూడా యేసు యొక్క పొలములోకి వెళ్ళి మనం కూడా ప్రతి ఒక్క ముక్కలు అవన్నీ కూడా మనం తీసుకుందాం. Amen. ఆమేన్. When Ruth went and picked the things from the field of Boaz, రూతు ఎప్పుడైతే వెళ్ళి బోయాజు యొక్క పొలము నుంచి అవన్నీ కూడా ఎత్తుకుంటుందో, Boaz finally became the husband to the Ruth. బోయాజు ఆఖరికి రూతు యొక్క భర్తగా మారిపోయాడు. So let us go to the field of the Holy Spirit and pick full of Jesus so that Jesus will become our heavenly husband. మనము కూడా పరిశుద్ధాత్మ యొక్క పొలములోకి వెళ్ళి యేసు గురించినవన్నీ కూడా మనం ఎత్తుకుంటా అప్పుడు మనకు కూడా యేసయ్య పరలోకమైన భర్తగా మారుతాడు. Let not a single fragment be lost. ఏ చిన్న ముక్క కూడా విడిచిపెట్టొద్దు. Let it not be lost, O Lord. ఏదేమాత్రం కూడా విడిచిపెట్టకుండా Let it never be lost, O Lord. ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా ఉండును గాక. Help me, Holy Spirit. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయండి. Let me not lose or miss even a one single fragment that comes from you. నీ నుండి వస్తున్న ఒక్క చిన్న ముక్క కూడా ఒక్క చిన్నది కూడా నేను తప్పిపోకుండా నాకు సహాయం దయచేయండి. Make me
Make me the bride of Jesus. నన్ను యేసు యొక్క వధువు సంగముగా చేయండి. Prepare me to be the bride of Jesus. యేసు యొక్క వధువుగా నన్ను సిద్ధపరచండి. Let us go to the field of this Holy Spirit. ఈ పరిశుద్ధాత్మ పొలములోకి వెళ్దాం. In that field, ఆ పొలములో there is fullness of Jesus. యేసు యొక్క సంపూర్ణత ఉంది. Every fragment is of Jesus. ప్రతి మొక్క కూడా యేసు గురించే ఉంది. Every fragment is the glory of Jesus. ప్రతి మొక్కలు కూడా యేసు మహిమ కొరకు ఉన్నాయి. Every fragment is the beauty of Jesus. ప్రతి మొక్కలో కూడా యేసు యొక్క సౌందర్యం ఉంది. Every fragment is the preciousness of Jesus. ఈ ప్రతి మొక్కలో కూడా యేసు యొక్క ప్రశస్తమైనది And ఉంది. all the fragments together will become the fullness of Jesus. ఈ మొక్కలన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు కలిపినప్పుడు యేసు యొక్క సంపూర్ణత మనం కలిగి ఉంటాం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Amen. How many of them want the fullness of Jesus? ఎంతమంది కావాలి యేసు యొక్క సంపూర్ణత? Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. So what should we do now? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? Quickly. త్వరగా Another 5 minutes. 5 నిమిషాలు. There are 4 points. 4 పాయింట్లు ఉన్నాయి. What we should do. మనం ఏం చేయాలి? Meditate what God has said in His Spirit inspired scriptures. ఆ యొక్క దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడిన లేఖనముల యందు ధ్యానించాలి. Do you want Him? ఆయన మీకు కావాలా? Listen to the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినండి. Do you want to taste? ఆయన రుచి చూడాలనుకుంటున్నారా? Listen to the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరమును వినండి. Do you want life? Do you want to live? Listen to the Holy నీకు Spirit. జీవం కావాలా? జీవించాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మను In the వినండి. morning, afternoon, night, midnight, early morning, always desperately seek and never quench or grieve the Holy Spirit. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి కూడా ఎన్నడూ కూడా దేవుని తొక్కుపరచకుండా, దేవుని ఆత్మను ఆర్పకుండా మనము దేవుని కొరకు వేచి ఉందాం, అడుగుదాం. The words that Jesus spoke to us are spirit and life. యేసు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆత్మయో జీవమై ఉన్నాయి. And the second thing is, రెండవది ఏంటంటే seek Him by believing what you hear. నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని నమ్ముతూ ఆయన వెతకండి. Amen. ఆమేన్. When you read the Bible every day, just believe. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పుడు నమ్మండి దాన్ని. Don't close the Bible before you believe. నువ్వు నమ్మకుండా బైబిల్ ఏమాత్రం కూడా మూసివేయొద్దు. Hear with believing. విశ్వాసముతో వినండి. The third point, మూడో పాయింట్, hold fast in obedience to what you have heard and believe. ఏదైతే విన్నావో, ఏదైతే నమ్ముతున్నావో దానికి విధేయత చూపించడం మాత్రం మర్చిపోవద్దు. Now the obedience is the important thing. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. If anyone loves me, you keep my word, and my Father will love him. We will come and make our home with him. ఎవడైనా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు కైకొంటాడో వాడు తండ్రి చేత ప్రేమించబడతాడు. నేను నా There is తండ్రి వచ్చి వాడితో always నివాసం a ఉంటాను. conditional love. The condition is obedience. ఎప్పుడు కూడా షరతుతో కూడిన ప్రేమ ఉంటుంది. ఆ షరతు ఏమిటంటే విధేయత. And the final last thing is ఆఖరిది ఏమిటంటే thirsting Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు దప్పిక కలిగి ఉండుట. This is what we lack. ఇదే మనము కొదువై ఉన్నాము. As the deer panteth for the water, my soul longeth after thee, O Lord. దుప్పి నీటి వాగుల కొరకు వేచి ఉన్నట్టు దేవా నా ప్రాణం నీ కొరకు వేచి ఉన్నది. Longeth for you. నీ కొరకు ఎదురు చూస్తుంది. Longeth for you. నీ కొరకు వేచి ఉన్నది. Longeth for you. నీ కొరకు వేచి ఉంది. Oh, the Spirit of the living God. సజీవుడైన దేవుని యొక్క ఆత్మ, My soul longeth after you. నా ఆత్మ నీ కొరకు వేచి ఉంది. My soul longeth after you. నా ప్రాణం నీ కొరకు ఎదురు All చూస్తుంది. those who thirst, come to me and drink. యేసు చెప్పాడు, దప్పికొన్న ప్రతి ఒక్కలారా నా యొద్దకు రండి. Trust, thirst and drink of this fountain. దప్పికనుగా ఉండే ఈ యొక్క ఓట నుంచి మీరు దప్పికను తీర్చుకోండి. This is about the Spirit. ఇది ఆత్మ గురించినది. My soul longeth after thee, O God. నా ప్రాణము నీ కొరకు దప్పి కలిగి ఉంది, ఎదురు And my చూస్తుంది. soul thirsteth for thee, O నా God. ప్రాణం నీ కొరకు దప్పి కలిగి ఉంది. Will not Father give Holy Spirit for those who ask him, the greatest gift from the Father? తండ్రి యొద్ద నుంచి శ్రేష్టమైన బహుమానం మనం విడితే తండ్రి తన పిల్లలకి అవి అనుగ్రహించడా? And the final word of the Holy Spirit is, పరిశుద్ధాత్మనికి ఆఖరి మాట ఏమిటంటే the Bible says in Psalms 122 verse 3, కీర్తన 122లో 3వ వచనంలో రాయబడింది, O Jerusalem, ఓ యెరూషలేమా, you were built as a city of praise, నువ్వు స్తుతి అనే పట్టణముగా కట్టబడ్డావు. where God and man mingle together. ఎక్కడైతే దేవుడు మనిషి అన్యోన్యత ఒకటిగా మారుతారు. When all the fragments of Jesus come together inside this temple, then inside this temple a praise is given to the God. You will become the city of praise, the holy city of praise unto God, the temple of the living God. ఎప్పుడైతే యేసుకు వచ్చిన మొక్కలు ఇవన్నీ కూడా కలుపుకొని ఆ యొక్క సంపూర్ణత నీ హృదయంలోకి వస్తుంది, ఆలయంలోకి వస్తుందో, అప్పుడు దేవుడి గురించిన స్తుతి ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తుందో, నువ్వు స్తుతి అనే
పట్టణముగా, దేవుని మహిమపరిచే పట్టణముగా మారిపోతాం. We're bound together with Jesus. మనం యేసుతో కలిసి అన్యోన్యం కలిగి ఉంటాం. Coming in union with Jesus. యేసుతో పాటు ఐక్యత మనకు వస్తాం. We will become the pure bride of Christ. మనము యేసు యొక్క పవిత్రమైన వధువుగా మారుతాం. No spot, nothing, just like Jesus. ఏ విధమైన మచ్చ డాగు లేని వ్యక్తిగా యేసు వలె మనం మారిపోతాం. When Ezekiel's wife died, ఎజెకియల్ యొక్క భార్య చనిపోయినప్పుడు Ezekiel did not cry. ఎజెకియల్ ఏడవలేదు. And if somebody, anyone, if he is not like Jesus on that day, when that second coming comes, Jesus will not cry for you and he will shut the door. ఎవరైనా యేసుక్రీస్తు వలె లేనట్టయితే ఆ యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు, తీర్పు దినాన ఆ యొక్క ద్వారం మూసినప్పుడు ఆయన కూడా ఎజెకియల్ వలె ఏమాత్రం కూడా బాధపడని వ్యక్తిగా He will ఉంటాడు. say, I don't know who you are. ఆయన కూడా చెప్తాడు, నీ ఎవరో నాకు తెలియదు. It is the time ఈ సమయమే ఇది, to allow Holy Spirit, పరిశుద్ధాత్మను అనుమతించే సమయం, so that we will pick every fragment of Jesus, so that Jesus will become precious and become excellence in his beauty, and where his glory will come and rest on us. యేసు యొక్క ఆ యొక్క పరిశుద్ధ పొలంలోకి వెళ్ళి యేసు గురించిన మొక్కలన్నీ కూడా ఎత్తుకొని ఆయన సంపూర్ణతలోకి నింపబడినప్పుడు, ఆయన మహిమ వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రశస్తతను మనం I ఆరాధించగలం. pray that after this SOD, when you go home, the river will flow through you. నేను ప్రార్థన చేస్తాను, ఎస్ఓడి అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జీవజల నదులు మీ నుంచి ప్రవహించును గాక. May the river of life, may the river of life. ఆ జీవజల I నదులు. thirst you, Holy Spirit. నేను I thirst you, Holy Spirit. I thirst you, Holy Spirit. I thirst you, Holy Spirit. I thirst you, I thirst you, I thirst you. ఏ నదులంటే పరిశుద్ధాత్మలో నీ కొరకు దప్పి కలిగి ఉన్నాను, నీ కొరకు దప్పి కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ నీ కొరకు దప్పి కలిగి ఉన్నాను. I drink from that fountain, the fountain of the living waters. ఆ సజీవమైన దేవుని యొక్క ఆత్మ, ఆ సజీవమైన జీవ జలముల నుంచి నేను దప్పికి తీర్చుకుంటాను. We will close our eyes and sing this song, Jeevanadini. జీవనది అనే పాట పాడుకోవడం ద్వారా మనం ముగించుకుందాం. May the river flow. ఆ యొక్క జీవజల నది ప్రవహించునుగా. May the Holy Spirit bring every fragment of Jesus to have the fullness of Jesus inside us. ఈ పరిశుద్ధాత్మనే యేసుకు వచ్చిన ప్రతి ఒక్క సత్యములు కూడా మన హృదయములకు తీసుకుని వచ్చి యేసు యొక్క సంపూర్ణత మన ఆలయములో ఏర్పరచబడును గాక. Stand up, lift up your hands. లేచి నిలబడదాం, చేతులు Make పైకి this song your prayer. ఈ పాటనే ప్రార్థనగా May the చేసి river flow, may the river flow. ఈ నది ప్రవహించును గాక. May the river of life flow. ఆ జీవజల నది ప్రవహించును. May the river of life flow. జీవజల నది ప్రవహించును. Oh Lord, Heavenly Father, ఓ తండ్రి, పరలోక తండ్రి, I pray that the river of life will flow into them, oh Lord. దేవా నీ వీరిలోకి జీవజల నదులు ప్రవహించును గాక. Oh Lord, ఓ ప్రభువా, oh Lord, ఓ ప్రభువా, let every heart which is here thirst for the Holy Spirit. ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయము పరిశుద్ధాత్మ కొరకు దప్పి కలిగి ఉండును గాక. May the river of life flow, oh Lord. జీవజల నది ప్రవహించును గాక. In them and through them may the river flow, oh Lord. వారిలో వాళ్ళ ద్వారా ప్రవహించును గాక. Have mercy upon these people, oh ఈ Lord. ప్రజలందరి మీద కనికరించండి దేవా. Have mercy upon these ఈ people. ప్రజల మీద కనికరించండి Have దేవా. mercy upon these people. ఈ ప్రజల మీద కనికరించండి Have దేవా. mercy upon these people. ఈ ప్రజలందరి మీద కనికరించండి Oh, దేవా. the Spirit of holiness. పరిశుద్ధపరచు ఆత్మ, I pray that you will bring every fragment of Jesus, the preciousness of Jesus into their lives. యేసు గురించిన సమస్తములో ప్రతి దాన్ని, యేసు గురించిన ప్రతి ఒక్క ప్రశస్తమైన దాన్ని తీసుకుంటూ రమ్మని వేడుకుంటున్నాం. Let them thirst the fullness of Jesus. యేసు యొక్క సంపూర్ణత కొరకు దప్పి కలిగి ఉంటేనే కాక. May the river flow, O Lord. ప్రవహించును కాక నది. May the river flow from your throne నీ today. యొక్క సింహాసనం నుంచి ఆ జీవజల నది ప్రవహించును. May the river flow from your throne, O Lord. నీ సింహాసనం నుంచి జీవజల నది ప్రవహించును. Every heart, every life. ప్రతి హృదయము, ప్రతి జీవితంలోకి As the river flow, నది ప్రవహిస్తుండగా let every fragment of Jesus be gathered in their lives. యేసు గురించిన ప్రతి ముక్కలు అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో పొందుపరుచుకుంటారు Let కాక. all the fragments coming together become the fullness of Jesus. ప్రతి ఒక్క ముక్కలు వాళ్ళ జీవితంలో పొందుపరుచుకుంటారు. యేసు సంపూర్ణత కలిగి ఉంటారు గాక. Oh Jesus, oh Holy Spirit, oh Holy Spirit, oh Holy Spirit. I drink from you, O Lord. I drink from you. I drink from you. I am thirsty, O Lord. I am thirsty. I am thirsty. I am thirsty. I am thirsty for Jesus. నేను యేసు కొరకు దప్పి కలుగున్నాను, యేసు కొరకు దప్పి కలిగి ఉన్నాను. Oh, I drink you, Holy Spirit. పరిశుద్ధాత్మ, నేను నీ Oh, నుండి as the దప్పి deer panteth for the water, my soul thirsts for you, O Lord. దుప్పి నీటి వాగుల కొరకు వేచి ఉన్నట్టు నీ దేవా, నా ప్రాణం నీ I కొరకు long దప్పి for కలిగి you, ఉన్నాను. Jesus.
దప్పి కలిగి ఉన్నాను. I long for you. May the river flow, O Lord. May the river జీవజలం flow. ప్రవహించును May the గాక. river of life flow జీవజలం into them ప్రవహించును and through గాక. them, O Lord. Have mercy upon these కనికరించండి నాపై. people. ఈ ప్రజల మీద కనికరించండి దేవా. May every fragment of Jesus come together and let them experience the fullness of Jesus becoming the voice of the Holy Spirit. యేసు యొక్క ప్రతి ఒక్క ముక్కలు అవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో సమకూర్చుకొని యేసు యొక్క సంపూర్ణతతో నింపబడి వాళ్ళు పరిశుద్ధాత్మ స్వరముగా మారును గాక. Oh Jesus, have mercy. ఓ Have దేవా mercy, కనికరించండి. As they sing this song, Lord, may the river of the water of life flow. ఈ పాట పాడుతుండగా జీవజల నది ప్రవహించును గాక. Heavenly Father, పరలోకమున్న తండ్రి, may the river flow, O Lord, నది ప్రవహించును గాక. from your throne. నీ సింహాసనం నుంచి, From your throne, నీ సింహాసనం నుంచి put that thirst in them from today ఈ onwards. రోజు మొదలుకొని వాళ్ళ హృదయంలో ఆ దప్పికను పెట్టండి. Only for the preciousness of the Lamb of God, కేవలం దేవుని గొర్రెపిల్ల యొక్క ప్రశస్తత గురించి మాత్రమే, and to become the voice of the Holy Spirit. మరియు పరిశుద్ధాత్మ స్వరమును మారుటకు. Oh, thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీ కార్యం మాలో కొనసాగించండి. నీ చేతికి మా జీవితాల్ని మరొక్కసారి మేము అప్పగించుకుంటున్నాం. ప్రియ పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అంతకంతకు క్రీస్తు స్వారూప్యంలోనికి, క్రీస్తు స్వభావంలోనికి, క్రీస్తు నివసించే నివాసాలుగా మమ్మల్ని మలచి మార్చి నీ కార్యము కొనసాగించమని యేసు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.